హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆలీబోర్డ్. క్రాష్ కోర్స్‌లో భాగంగా ఈరోజు మనం మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ జాగ్రఫీ గురించి నేర్చుకుందాం. జాగ్రఫీ హిస్టరీ అయినా, పాలిటీ అయినా, ఎకనామీ అయినా ఏదైనా సరే జాగ్రఫీతో ముడిపడి ఉంటుంది. మరి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో జాగ్రఫీ వెయిటేజ్ ఎంత అంటే ఏదైనా ఎగ్జామ్‌లో 25 క్వెషన్స్ ఉన్నాయనుకోండి. దీనిలో 4-5 క్వెషన్స్ జాగ్రఫీ నుంచి డైరెక్ట్‌గా వస్తాయి. 6-7 క్వెషన్స్ ఇండైరెక్ట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి వరల్డ్ జియోగ్రఫీ ఉంది. ఇండియన్ జియోగ్రఫీ ఉంది. అలాగే ఫిజికల్ జియోగ్రఫీ ఉంది. వీటన్నిటిలో మనం ఏది చదువుకోవాలి? ఏది వెయిటేజ్ పరంగా ఇంపార్టెంట్ అంటే అన్నిట్లో నుంచి ఈక్వల్‌గా వెయిటేజ్‌గానే వస్తాయండి క్వెషన్స్. కానీ వీటిల్లో ఇండియన్ జియోగ్రఫీ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. దాని తర్వాత వరల్డ్, దాని తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ అని చెప్పొచ్చు. సో, నేను ఈ సీరీస్‌లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తో పాటు నేను ఎగ్జామ్స్‌కి అనుగుణంగా ఫ్రేమ్ చేసిన కొన్ని క్వెషన్స్‌ని మొత్తం జాగ్రఫీ సిలబస్ అంతా కవర్ చేస్తూ ఆ క్వెషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాటికి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఇక్కడే కవర్ చేస్తున్నా. సో, మీరు ఎగ్జామ్‌కి ముందు బాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత రివిజన్ చేసుకున్న, ఈవెన్ రివిజన్ చేసుకునే వాళ్ళు కాదండి. ఒక 1% ఐడియా ఉన్న జాగ్రఫీ మీద మీరు గనక ఈ క్రాష్ కోర్స్‌ని చూస్తే మీకు ఈజీగా కాన్సెప్ట్స్ అర్థం అవ్వడమే కాకుండా గుర్తు కూడా ఉంటుంది. సో, ఈ క్రాష్ కోర్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో, లెట్స్ స్టార్ట్ అవర్ జాగ్రఫీ మిక్స్డ్ రివిజన్ పార్ట్ 1 యాస్ ఎ పార్ట్ ఆఫ్ క్రాష్ కోర్స్. లెట్స్ బిగిన్. సో, యాహ్! హ్మ్. 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 యాహ్! సో, లెట్స్ బిగిన్. సో, క్వెషన్ నంబర్ 1 ఆలస్యం చేయకుండా గబగబా చేసేద్దాం. ఓకే. క్వెషన్ నంబర్ 1 ఇండియన్ స్టాండర్డ్ టైమ్ కరెస్పాండ్స్ టు విచ్ లాంగిట్యూడ్? సో, మనకి తెలుసు గ్రీన్‌విచ్ మెరీడియన్ టైమ్ 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ నుంచి గ్రీన్‌విచ్ పాస్ అవుతుంది. సో, మన ఇండియా టువర్డ్స్ ఈస్ట్ ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్లస్ 5:30 అవర్స్‌ని యాడ్ చేస్తే మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఐఎస్‌టి అంటాము. అదొస్తుంది. కానీ ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే, ఈ ఐఎస్‌టి కూడా ఏదో ఒక ఇండియా లాంగిట్యూడ్ నుంచి పాస్ అవుతుంది కదా! సో, ఆ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాని డిగ్రీస్ ఆర్ దాని వాల్యూ ఎంత? సో, ఆన్సర్ వచ్చేసి 82.5 డిగ్రీస్ అండి. సో, ఇప్పుడు ఈ లాటిట్యూడ్ మనకి మీర్జాపూర్. సో, మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నుంచి ఇది నియర్ అలహాబాద్ ఆర్ ప్రయాగ్‌రాజ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ పాస్ అవుతుంది. కానీ మనకి ఇప్పుడు ఇంకొక క్వెషన్ ఏంటి అంటే, ఇప్పుడు మన ఇండియా ఇది కదండీ! ఇక్కడ నుంచి ఇలా పాస్ అవుతుంది. వేరీ 2.5 ఈస్ట్. కానీ ఇటు సైడ్ మీకు సో కాల్డ్ వెస్ట్ పార్ట్‌కి, ఇటు సైడ్ ఉన్న ఈస్ట్‌కి మధ్య 30 డిగ్రీస్ దాకా డిఫరెన్స్ ఉంటది. అంటే నియర్లీ 2 అవర్స్ వరకు డిఫరెన్స్ ఒస్తది. సో, లాస్ట్ మనకి వెస్ట్ పార్ట్‌లో ఉన్న లాస్ట్ విలేజ్‌కి ఆర్ టౌన్‌కి, ఇటు సైడ్ ఉన్న లాస్ట్ టెరిటరీ ఆఫ్ ఇండియాకి 30 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో, 2 అవర్స్ టైమ్ ఒస్తది. కానీ మనం ఇండియాలో గవర్నెన్స్ సరిగ్గా జరగాలని ఓన్లీ ఒకే టైమ్ జోన్ వాడుతున్నాం. మరి ఇప్పుడు ఇక్కడున్న లాస్ట్ టెరిటరీ ఏంటి? ఇక్కడున్న లాస్ట్ టెరిటరీ ఏంటి? ఇది ఇంపార్టెంట్. మనకి ఇక్కడున్న లాస్ట్ టెరిటరీ ఏంటంటే మనం గుహర్‌మతి అంటాం. ఆర్ గుహర్‌మతి ఎక్కడుందిది? గుజరాత్‌లో ఉంది. మరి ఇక్కడున్న టెరిటరీ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్‌లో ఉందండి. కిబితు, అరుణాచల్ ప్రదేశ్. ఇవి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్‌లో లాస్ట్ టెరిటరీస్ అని చెప్పొచ్చు. సో, ఇది మన ఐఎస్‌టి గురించి మర్చిపోరు కదా! నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2. ది యాంగిల్ బిట్వీన్ ది మాగ్నెటిక్ మెరిడియన్ అండ్ జియోగ్రాఫికల్ మెరిడియన్ ఎట్ ఎ ప్లేస్ ఈస్ కాల్డ్. సో, ఇది చాలా సింపుల్ క్వెషన్ అండి అని చెప్పుకోవచ్చు. బట్ కాన్సెప్ట్ అర్థమైతే సింపుల్. సో, మనకిప్పుడు ఉందనుకోండి. ఇదేమంటాం జియోగ్రాఫికల్ నార్త్, జియోగ్రాఫికల్ సౌత్, జియోగ్రాఫికల్ ఈస్ట్, జియోగ్రాఫికల్ వెస్ట్. సో, అన్నిట్లికి జీ పెట్టుకుందాం. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు మనకి ఇది మన ఒరిజినల్ జియోగ్రఫీ. అంటే జియోగ్రఫీ పరంగా ఇది మాట. సో, ఇలా కాకుండా మనకిప్పుడు ఏదైనా సరే జియోగ్రాఫికల్ నార్త్, సౌత్ కాకుండా నార్మల్‌గా మాగ్నెటిక్ నార్త్, మాగ్నెటిక్ సౌత్ అంటాం. సో, ఇలా గనక మ్యాగ్నెటిక్ కొంచెం టిల్ట్ అయి ఉంటదండి. ఎవ్రీ కొన్ని డికేడ్స్‌కి రివర్స్ అవుతూ ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ మనకి మ్యాగ్నెటిక్ నార్త్ ఇక్కడుంటే, మ్యాగ్నెటిక్ సౌత్ ఇక్కడుంది. సో, ఎస్ఎం. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే, ద యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అండ్ జియోగ్రాఫికల్ మెరిడియన్. సో, మెరిడియన్స్ అంటే ఏంటండి? నార్త్, సౌత్‌ని కనెక్ట్ చేస్తున్న లైన్స్. సో, ఇలా కనెక్ట్ చేసిన లైన్స్‌కి, ఇలా కనెక్ట్ చేసిన లైన్స్‌కి మధ్య యాంగిల్ అడుగుతున్నారు. సో, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫస్ట్ డిక్లినేషన్ ఆర్ ఇంక్లినేషనా? డీవియేషన్. డీవియేషన్ అంటే మనకు తెలుసండి. సో, ఏదైనా ఇలా ఉండాల్సింది జస్ట్ ఇట్లా గనక డీవియేట్ అవుతే దాన్ని డీవియేషన్ అంటాం. సో, డీవియేషన్‌ని పక్కాగా ఎలిమినేట్ చేసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇంక్లినేషన్ ఆర్ డిప్ ఈ 2 కూడా
ఈ ఏదైతే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో, సో, ఈ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ హారిజాంటల్ సర్ఫేస్‌తో చేసే యాంగిల్‌నే మ్యాగ్నెటిక్ డిప్ ఆర్ ఇంక్లినేషన్ అంటాం. ఇప్పుడు వీళ్ళు అడిగిందేంటి? మ్యాగ్నెటిక్ మెరిడియన్ దేనికి? దీనికి మధ్య యాంగిల్. సో, మ్యాగ్నెటిక్ మెరిడియన్‌కి ఇంకా జాగ్రఫికల్ సో కాల్డ్ మెరిడియన్‌కి మధ్య చేసే యాంగిల్‌ని మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ లేదా డిప్ అని కూడా మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అని అంటాం. సో, అందుకని మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఈస్ ద ఆన్సర్ అండి. మరి ఉట్టి డిప్ అంటే ఏంటి? డిప్ అంటే ఏంటి అంటే, మనకి సో కాల్డ్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ ఉంది కదండీ! సో, ఈక్వేటర్. దీనిలో కూడా మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ ఉంటుంది కదా! సో, ఈ యాంగిల్ అంటే మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ ప్రాబబుల్ ఇక్కడ. సో, ఈ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ దగ్గర సో, డిప్ ఎంతుంటుంది? 0 డిగ్రీస్. వాట్ ఈస్ డిప్? ఇంక్లినేషన్. 0 డిగ్రీసేగా మరి పోల్ దగ్గర ఎంతుంటుంది? అక్కడ కూడా 90 డిగ్రీసే ఉంటుంది. మ్యాగ్నెటిక్ అయినా ఏదైనా సరే ఒరిజినల్ పోల్స్ అన్ని ఒక ఇది ఉంటే మ్యాగ్నెటిక్ పోల్స్ 90 డిగ్రీసే ఉంటాయి. సో, ఇవన్నీ కూడా నావిగేషన్ కాన్సెప్ట్‌లో చాలా ఇంపార్టెంట్ మాట. సో, లెట్స్ బిగిన్ థర్డ్ క్వెషన్. విచ్ అట్మాస్ఫియరిక్ లేయర్ అబ్సార్బ్స్ అల్ట్రావైలెట్ రేస్ ఫ్రమ్ ది సన్? మీకు తెలుసు మనకి ట్రోపోస్ఫియర్ అని, స్ట్రాటోస్ఫియర్ అని, మీసోస్ఫియర్ అని, ఎక్సోస్ఫియర్ అని ఇలా చాలా లేయర్స్ ఉంటాయి. వీటిలో మనకి ఇది సర్ఫేస్ అనుకుంటే, ఇక్కడ ట్రోపోస్ఫియర్ ఉంటది. ఇక్కడ స్ట్రాటోస్ఫియర్. ఎంత హైట్‌లో ఉంటుందండి? 15-50 కిలోమీటర్స్ హైట్‌లో ఉంటుంది. దీనిలో మనకి ఓజోన్ లేయర్ ఉంటుంది. సో, సన్ నుంచి వచ్చే రేస్ అన్నీ ఈ ఓజోన్ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటది. ఎస్పెషల్లీ యూవీబీ, యూవీసీ ఇవి చాలా డేంజరస్. ఇవి గనక మనకి డైరెక్ట్‌గా స్కిన్‌కి కాంటాక్ట్ అయితే మనకి స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇవి మనల్ని చేరకుండా కాపాడేదే ఓజోన్ లేయర్. అయితే మనం యూజ్ చేసే రిఫ్రిజిరేటర్స్ కావండి, లేకపోతే ఏసీస్ కానివ్వండి, దీని నుంచి సీఎఫ్‌సీస్ రిలీజ్ అవుతుంది. వీటిల్నే క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటారు. ఇవి మన ఓ3ని డిప్లీట్ చేస్తుంది. అంటే చిల్లు పెడుతుంది. ఇది మనం ఎప్పుడు తెలుసుకున్నాం? ఈ ఓజోన్ హోల్‌ని మనం ఫస్ట్ 1980లో అంటార్టికాలో తెలుసుకున్నాం. ఓజోన్‌కి హోల్ పడుతుంది. అది మనకి చాలా డేంజర్ అని. అందుకనే 1987లోనే మాంట్రియల్ అంటే ఎక్కడుందండి? మాంట్రియల్ కెనడాలో ఉంది. సో, మాంట్రియల్‌లో మనం ఏ డిసైడ్ చేసుకున్నాం అంటే, మనం సీఎఫ్‌సీస్ ఏవైతే యూసేజ్ ఉందో, దాన్ని నెమ్మదిగా తగ్గించాలి. అప్పుడే ఓజోన్ మళ్ళీ డిప్లీట్ కాకుండా ఆగుతుంది అని మనం తీర్మానించుకున్నాం. ఎప్పుడండి? 1987. సో, మనకి ఈ క్వెషన్ ప్రకారం యూవీ రేస్‌ని అబ్జార్బ్ చేసుకునేది ఏ లేయర్‌లో అంటే, మనకి డి స్ట్రాటోస్ఫియర్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ అప్‌వర్డ్. కింద నుంచి పైకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారండి. ఇప్పుడు గనుక మీరు చూస్తే మనకు తెలుసు ఫస్ట్ మనకేముంటుంది? ట్రోపోస్ఫియర్. ఎంత హైట్‌లో ఉంటుంది? 0-12. నెక్స్ట్ ఏముంటుంది? స్ట్రాటోస్ఫియర్. ఇందాకే చెప్పా. ఎంత హైట్ ఉంటుంది? 12-50. నెక్స్ట్ ఏ లేయర్ ఉంటుంది? మీసోస్ఫియర్. దీని హైట్ ఎంతుంటుంది? 50-80. నెక్స్ట్ ఏముంటుంది? థెర్మోస్ఫియర్ అంటాము. లేకపోతే అయనోస్ఫియర్ అని కూడా అనొచ్చు. ఇది 80-700 కిలోమీటర్స్ ఉంటుంది. దీని తర్వాత 700 కిలోమీటర్స్ ప్లస్ ఉండేదంతా కూడా మనకి ఎక్సోస్ఫియర్. ఇది మనకి ఆర్డర్ ఆఫ్ ది లేయర్స్ అండి. సో, ఒక్కొక్క లేయర్‌కి ఒక్కొక్క యూసేజ్ ఉంటుంది. మీసోస్ఫియర్ అంటే అక్కడ మెటియోర్ షవర్ జరుగుతుంది. మెటియోర్స్ ఒస్తాయి. అండ్ యూజువల్లీ స్ట్రాటోస్ఫియర్, టోపోస్ఫియర్ ఇవన్నీ కూడా టోపోస్ఫియర్ కింద లేయర్ అండి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా సింపుల్ ట్రిక్. ది స్ట్రాంగ్ మ్యాన్ ఐస్ స్కేట్స్ ఎవ్రీవేర్. సో, ది స్ట్రాంగ్ మ్యాన్ ఐస్ స్కేట్స్ ఎవ్రీవేర్ ఇస్ ద నిమోనిక్ అండి. అంటే ఇది గుర్తుపెట్టుకుంటే ఒక చిన్న సెంటెన్స్. ది ట్రోపోస్ఫియర్, స్ట్రాంగ్ మ్యాన్ ఎస్ ఫర్ స్ట్రాటోస్ఫియర్, మ్యాన్ మీసోస్ఫియర్, ఐస్ ఐనోస్ఫియర్ ఆర్ థర్మోస్ఫియర్ అని చెప్పొచ్చు. ఐస్ స్కేట్స్. నెక్స్ట్ ఎవ్రీవేర్ అంటే ఎక్సోస్ఫియర్. ఇది చాలా సింపుల్. సో, దీని ప్రకారం ఆన్సర్ ఏంటి? ట్రోపో, స్ట్రాటో, మీసో, థెర్మో, దెన్ ఎక్సో. సో, ఆప్షన్ ఏంటండి? ట్రోపో, స్ట్రాటో, మీసో, అయనో, దెన్ ఎక్సో. సో, ఆన్సర్ ఏదుంది ఇక్కడ చూడండి మీరు. సి చూస్తే ఇక్కడ రివర్స్‌లో ఉంది ట్రోపో. బి చూస్తే కరెక్ట్ ఉంది. బట్ థెర్మోస్ఫియర్ బదులు అయనోస్ఫియర్ ఇచ్చారు. సో, బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్.
ది రివర్ ఇండస్ ఒరిజినేట్స్ ఫ్రమ్ విచ్ రేంజ్ ఆఫ్ ది ఆర్ రీజన్. సో రివర్ ఇండస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అండి? ఇక్కడే మనం ఫస్ట్ సివిలైజేషన్ చూసాం. సో రివర్ ఇండస్ అనేది మనకి ఇక్కడ మానస్ సరోవర్ అని ఉంటుంది. ఇక్కడే కైలాష్ రేంజెస్ కూడా ఉంటాయి. ఇది కైలాష్ రేంజ్ నియర్ టు టిబెట్ ఆర్ చైనా ఇక్కడ ఉంటుందండి. మనకి టిబెట్, చైనా దగ్గర కైలాష్ రేంజెస్ ఉంటాయి. సో, ఇక్కడి నుంచి ఇలా ఒరిజినేట్ అయ్యి లదాఖ్‌కెళ్ళి, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్‌లోకెళ్ళి, మళ్ళీ ఇక్కడ పాకిస్తాన్‌లోకెళ్ళి, ఇలా మనకి అరేబియన్ సముద్రంలో కలిసిపోతుంది. ఇది ఇండస్ యొక్క ఇదండి. మరి ఇది ఇండస్ రివర్ ఏదైతే ఉందో, ఇది కైలాస్ మానసరోవర్ లేక్‌లో ఒరిజిన్ అవుతా ఉన్నాం నియర్ కైలాస్ ఆర్ కైలాష్ రేంజ్. మరిప్పుడు దీని లెంత్ ఎంత అంటే 3180 కిలోమీటర్స్ టోటల్ లెంత్. మరి దీనిలో ఓన్లీ 1114 మాత్రమే ఇండియాలో ఉంది. మిగతాదంతా పాకిస్తాన్‌లోనే ఉంది మాట. సో, ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో లాంగెస్ట్ రివర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇది మనకి పాకిస్తాన్‌కి ఇంకా ఇండియాకి మధ్య ఫ్లో అవుతుంది కాబట్టి అండ్ దీనికి చీలం, బియాస్, సట్లెజ్ ఇలాంటి చాలా చాలా ఉపనదులు కూడా ఉన్నాయి. అవి పక్కన పెడితే, మరి ఈ రెండిట్లి మధ్య ఫ్లో అవుతుంది కాబట్టి, మనం దీని మీద ఒక ట్రీటీ చేసుకోవాలి. సో, దాన్నే ఇండస్ వాటర్ ట్రీటీ అన్నాం. ఎప్పుడు చేసుకున్నాం? దీన్ని 1960లో చేసుకున్నాం. రీసెంట్‌గా పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు మన ఇండియా ఏమంది? మీరు ఇలాంటి అటాక్ చేస్తే మేము ఇండస్ వాటర్ ఆపేస్తాం అంది. ఎందుకలా అందంటే, ఇండస్ మనకంటే పైలో అంటే పాకిస్తాన్ కంటే మన దగ్గర నుంచి ఇండస్ ఎక్కువ ఫ్లో అవుతుంది. సో, మనం ఎలాంటి బ్రిడ్జ్ కట్టినా, లేకపోతే మన ట్రిబ్యూటరీస్ మన ఇండస్ మెయిన్ రివర్ నుంచి ఆపేసినా, మనకి పాకిస్తాన్‌కి వాటర్ ఉండదు. అందుకే ఇలా చెప్పింది. సో, ఆన్సర్ ఏంటండి ఇప్పుడు? కైలాష్ రేంజ్ నియర్ మానస్ సరోవర్. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ నర్మదా రివర్ బేసిన్? మనకి చూస్తే ఏదైనా ఇలా రివర్ వెళ్తూ ఉంటుందండి. సో, ఇదంతా బేసిన్ అంతా. సో, నర్మదా రివర్ బేసిన్‌లో లేని స్టేట్ గురించి చెప్తున్నారు. మనకిప్పుడు చూస్తే నర్మదా రివర్ ఎక్కడ ఒరిజినేట్ అవుతుందండి? సో, మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ అంటాం. సో, అమర్‌కంటక్. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో ఒరిజినేట్ అయ్యి, ఇది వెస్ట్‌వర్డ్ ఫ్లో అవుతుంది. ఏది నర్మదా. ఫ్లో అయ్యి గల్ఫ్ ఆఫ్ కంబట్ దగ్గర అరేబియన్ సీలో కలిసిపోతుంది. ఇలా చేసే ఈ పయనంలో ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 3 స్టేట్స్‌ని కవర్ చేస్తది. సో, ఇక్కడ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సో, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ 3 స్టేట్స్‌ని కవర్ చేస్తది. మరి మనం ఇచ్చిన ఆప్షన్స్‌లో మధ్యప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది. ఆప్షన్స్‌లో నర్మదా వెళ్ళని రివర్, నర్మదా రివర్ బేసిన్ లేనిది ఏంటండి మరి? రాజస్థాన్. సో, రాజస్థాన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, నర్మదాని మనం అన్నీ చూస్తే మీరు గంగా కానీ, బ్రహ్మపుత్ర కానీ టువర్డ్స్ ఈస్ట్ ఫ్లో అవుతాయి. ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నర్మదా, తాప్తి ఇలాంటివి మాత్రం వెస్ట్‌కి ఫ్లో అవుతాయి. మనకి వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్‌లో నర్మదా ఈస్ ద లాంగెస్ట్ అని చెప్పొచ్చండి. అండ్ మనకి ఇది వింధ్యాస్, నార్త్ వింధ్యాస్, సౌత్ సత్పురా మధ్య ఈ రివర్ ఫ్లో అవుతది. ఇదొక బౌండరీగా కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. లోక్తక్ లేక్, ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. మనకి లోక్తక్ అనగానే ఫస్ట్ మనకి గుర్తు రావాల్సింది మణిపూర్. ఈ మణిపూర్‌లో ఫుమ్డీస్, PHUMDIS. ఫుమ్డీస్ అంటే ఇవొక బయోమాస్‌తో ఏర్పడ్డ ఫ్లోటింగ్ ఐలాండ్స్ అండి. బయోమాస్ ఐలాండ్స్. దీన్ని ఫుమ్డీస్ అంటాం. దీనిలో లోక్తక్ లేక్‌లోని బయోమాస్‌తో ఏర్పడిన ఈ ఫుమ్డీస్ మీద మనకి ఒక వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉంది. దాన్నే కిబుల్ లంజావో అంటాం. ఈ నేషనల్ పార్క్ ఉంది. ఇది వరల్డ్‌లోనే ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని చెప్పొచ్చు. ఈ కిబుల్ లంజావోలో మనం ఏం చూడొచ్చంటే సాంగాయ్ డీర్ చూడొచ్చు. సాంగాయ్ డీర్ అంటే ఏంటంటే ఇదొక ఐయూసీఎన్ లిస్ట్ ప్రకారం ఇదొక ఎండేంజర్ స్పీసీస్. మరి లోక్తక్ లేక్ ఇండియా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది మణిపూర్‌లో ఉంది. ఈ లోక్తక్ లేక్‌లోనే బయోమాస్‌తో ఏర్పడిన ఫుమ్డీస్ ఉన్నాయి. ఈ ఫుమ్డీస్ ఏదైతే ఐలాండ్స్ ఉంటాయో ఫ్లోటింగ్ ఐలాండ్స్ సో దీని మీదే మనకి కిబుల్ లంజావో అని చెప్పి ఒక నేషనల్ పార్క్ ఉంది. దీనిలో మనం సాంగాయ్ డీర్ అనే ఎండేంజర్ స్పీసీస్ డీర్ కూడా చూడొచ్చు. సో ఇది మనకు
ఒక రామ్‌సర్ వెట్‌లాండ్ కూడా అండి. రామ్‌సర్ అనే ప్లేస్ ఇరాన్‌లో ఉంది. 1972లో మనకి సో కాల్డ్ ఈ రామ్‌సర్ సైట్స్ అని డిక్లేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఒక రామ్‌సర్ సైట్ కూడా. సో, మన ఆన్సర్ లోక్‌తక్‌లీకి ఎక్కడుందండి? సి. ఆన్సర్ సి మణిపూర్‌లో ఉంది. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఇన్ ఇండియా? సో, మనకి చూస్తే సిరిహింద్ కెనాల్, యమునా కెనాల్, అప్పర్ గంగా కెనాల్, ఇందిరా గాంధీ కెనాల్. ఇక్కడ బ్రాకెట్‌లో రాజస్థాన్ కెనాల్ కూడా ఇచ్చారు. ఇరిగేషన్. ఇరిగేషన్ అంటే ఏంటండి? ఎక్కడైతే మనకి పంటలు సరిగ్గా పండవో, ఎక్కడైతే వాటర్ తక్కువుంటుందో, అలాంటి ప్లేసెస్‌లో మనం వాటర్ ఇచ్చి, మనం పంటల్ని పండించాలి. సో, అలా మనం ఇవ్వడాన్ని ఇరిగేషన్ అంటాం. సో, బేసిక్‌గా ఎక్కడ ఇరిగేషన్ అవసరం? వాటర్ ఎక్కువ తక్కువుంటే అక్కడే. సో, ఇచ్చిన ఆప్షన్‌లో మీరు ఇందిరా గాంధీ కెనాల్ ఎక్కడుంటదో తెలియకపోయినా, రాజస్థాన్ కెనాల్ అని చూడడంతోనే మీరు ఆన్సర్ చెప్పొచ్చు. రాజస్థాన్ ఈస్ ఎ డ్రై రీజన్. ఇక్కడ ఇరిగేషన్ అవసరం అని. ఆన్సర్ ఇందిరాగాంధీ కెనాల్ దాన్నే రాజస్థాన్ కెనాల్ కూడా అంటాం. అసలు దీని బ్యాక్‌గ్రౌండ్‌కొస్తే ఇందిరాగాంధీ కెనాల్ ఏదైతే ఉందో ఇది లాంగెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఇన్ ఇండియా అండి. ఇది అప్రాక్సిమేట్‌లీ 650 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. అండ్ టోటల్ నెట్‌వర్క్ అంటే పిల్ల కాలువలు అంటాం. ఈ పిల్ల కాలువలతో కలిపి మెయిన్ కెనాల్ 650 కిలోమీటర్స్ ఉంటే, పిల్లి కాలువలతో కలిపి ఇది మొత్తం 9000 కిలోమీటర్స్ ఉంటుంది. సో, దీని ఆరిజిన్ ఎక్కడ? సో, మనకి తెలుసు సట్లెజ్. సట్లెజ్, బియాస్. ఈ 2 ఇండస్ ఉపనదులు. ఇవి 2 పంజాబ్ రీజన్‌లో 2 కలుస్తాయి. ఈ పంజాబ్ రీజన్‌లో ఇవి కలిసే చోటే మనం హరికే బ్యారేజ్ అని కట్టాం. సో, ఈ హరికే బ్యారేజ్ నుంచి సో, ఇక్కడ పంజాబ్ ఉంటుంది కదా! ఈ పంజాబ్‌లో కట్టిన హరికే బ్యారేజ్ నుంచి ఇక్కడికి రాజస్థాన్ ఉంటుంది. ఇక్కడికి మనం వాటర్ తీసుకొచ్చాం. బ్యారేజ్ అంటే ఏంటండి? వాటర్‌ని ఆపడం. సో, సట్లెజ్, బియాస్ సంగమం దగ్గర వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక బ్యారేజ్ కట్టి మనం ఆ వాటర్ నిల్వ చేసి దాన్ని కింద ఉన్న గాంధీ సాగర్ కెనాల్ అని చెప్పి కట్టి సో, ఇందిరా గాంధీ కెనాల్ అని చెప్పి కట్టి దానికి ఆ వాటర్‌ని తీసుకొచ్చాం. సో, ఈ వాటర్ ఎక్కడికొస్తుంది? థార్ డెజర్ట్. రాజస్థాన్‌లోని థార్ డెజర్ట్‌కొచ్చి, ఇక్కడ థార్ డెజర్ట్‌ని ఒక అగ్రికల్చర్ ల్యాండ్‌గా మారుస్తుంది. అందుకే ఇందిరాగాంధీ కెనాల్ అంత ఇంపార్టెంట్. ఇది లాంగెస్ట్ కెనాల్ కూడా. ఇప్పుడు అర్థమైందా? 8థ్ క్వెషన్‌కి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ 9థ్ క్వెషన్. ది కొంకన్ రైల్వే కనెక్ట్స్ విచ్ 2 స్టేషన్స్? మనకి కేరళ, అలా వెస్టర్న్ ఘాట్స్ గుర్తు రాగానే మనకి బ్యూటిఫుల్ కొంకన్ రైల్వేస్ గుర్తొస్తాయి. మనకే కాదండి చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో దీని మీద క్వెషన్స్ మనం రిపీటెడ్‌గా చూస్తున్నాం. మరి కొంకన్ రైల్వే ఎన్ని కిలోమీటర్స్ ఉంది? సో, 760 కిలోమీటర్స్. ఇది రోహా మహారాష్ట్రలోని రోహా నుంచి ఇలా వెళ్తూ, వెళ్తూ ఎంతవరకు వెళ్తుంది? తోకూర్. తోకూర్ ఎక్కడుంది? మాంగళూరు, కర్ణాటక. సో, మాంగళూరు, కర్ణాటకలో తోకూర్ నుంచి రోహా మహారాష్ట్ర వరకు ఇటెళ్తుంది. ఇది ఏ స్టేట్ నుంచి పాస్ అవుతుందంటే మహారాష్ట్ర, గోవా అండ్ కర్ణాటక. వీటిల నుంచి పాస్ అవుతుంది. సో, వెస్టర్న్ ఘాట్స్ అందాలను చూస్తూ నియర్లీ 2000 బ్రిడ్జెస్‌ని క్రాస్ చేస్తది ఈ కొంకన్ రైల్వే. అలాగే 92 టన్నెల్స్‌ని క్రాస్ చేస్తది. మరి ఇన్ని టన్నెల్స్ క్రాస్ చేసినప్పుడు ఇక్కడ ఉండే అతి పొడవైన టన్నెల్ ఏది? అంటే మనకి చెప్పాల్సింది కర్బుదే. కర్బుదే టన్నెల్. దీని లెంత్ ఎంత? 6.5 కిలోమీటర్స్. ఇది ఈ 92 టన్నెల్స్ కంటే లాంగెస్ట్. సో, ఈ కొంకన్ రైల్వేని 1998లో కంప్లీట్ చేశారు. ఇదొక ఇంజినీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. అంత బావుంటుంది. మీరు కూడా రేపు ఏదో గవర్నమెంట్ సర్వీస్‌లోకొచ్చాక, ఏదో ఎగ్జామ్ పాస్ అయ్యాక ఖచ్చితంగా కొంకన్ రైల్వేలో పయనించండి. ఇప్పుడు ఆన్సర్ ఏంటండి? బి. రోహా, మహారాష్ట్ర టు మాంగళూరు, కర్ణాటక. మాంగళూరులోని ఏ ప్లేస్ అండి? తొక్కూర్ ఈస్ ద ప్లేస్. నెక్స్ట్ 10థ్ క్వెషన్. ది వెస్టర్న్ ఘాట్స్ ఈస్ కాల్డ్ ది ఎకలాజికల్ హాట్‌స్పాట్ ఆఫ్ ఇండియా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌట్ ఇట్ ఈస్ ఇన్‌కరెక్ట్? సో, మన ఆన్సర్ తప్పేదో చెప్పాలండి. మనం ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఇట్ ఈస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అఫ్‌కోర్స్ వెస్టర్న్ ఘాట్స్ అనేవి యునెస్కో హెరిటేజ్ సైట్స్ అండి. ఇట్ రన్స్ పారలెల్ టు ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. అవును. ఇది వెస్టర్న్ కోస్ట్, ఇది ఈస్టర్న్ కోస్ట్. మనకి వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడుంటాయి. కేరళ, కర్ణాటక అంతా. సో, ఇది కూడా కరెక్ట్ అండి. ఇట్ రిసీవ్స్ రెయిన్‌ఫాల్ ఓన్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్. మనకు తెలుసు సౌత్ వెస్ట్ మాన్సూన్ రెండిట్లుగా డివైడ్ అయిపోతుంది. సో, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఇక్కడి నుంచి వచ్చింది. దీన్నే మనం ఇంకేమంటామండి? ఇక్కడ మనకి రిట్రీటింగ్ మాన్సూన్ అని కూడా అంటాము. సో, సౌత్ వెస్ట్ ఆ మాన్సూన్ అయిపోయిన తర్వాత రిట్రీటింగ్ మాన్సూన్‌గా వచ్చి మనకి నార్త్
తమిళనాడు, ఇంకా సౌత్ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, సైక్లోన్స్ వస్తాయి. అది నార్త్ ఈస్ట్ మాన్సూన్. వేరాస్ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల కేరళ, కర్ణాటక మోస్ట్ ఆఫ్ ది ఇండియాకి మనకి రెయిన్ వస్తుంది. సో, ఇదెప్పుడొస్తుంది? మోస్ట్ ఆఫ్ జూన్ ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో, మనకి థర్డ్ ఆప్షన్ చూస్తే వీళ్ళు నార్త్ ఈస్ట్ వల్ల దట్టు ఓన్లీ అనే పదం ఉందండి. కాబట్టి ఓన్లీ రెయిన్‌ఫాల్ ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల కాదు. ఎక్కువ శాతం రెయిన్‌ఫాల్ నార్త్ ఈస్ట్ వల్ల కాకుండా సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్లే ఎక్కువ రెయిన్‌ఫాల్ వస్తుంది. నార్త్ ఈస్ట్ వల్ల కాదు. సో, ఆప్షన్ సి ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ ఓల్డర్ దెన్ ద హిమాలయస్. మనకు తెలుసు హిమాలయాస్‌ని మనం యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. వేరస్ ఆరావలీస్, వెస్టర్న్ ఘాట్స్ ఎప్పుడో గోండ్వానా రీజియన్ ఫార్మ్ అయినప్పుడే ఇవి ఫార్మ్ అయినాయి. సో, ఆప్షన్ డి కూడా రైట్ అండి. సి ఆప్షన్ రాంగ్ కాబట్టి ఇక్కడ వీళ్ళు అడిగింది ఇన్‌కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. సో, 11th a series of lines connecting places experiencing an earthquake that at the same time are called. సో, ఇది చూస్తే ఒకేసారి మనకి ఎర్త్‌క్వేక్ ఎక్స్‌పీరియన్స్ చేసి, ఒకే టైంలో ఎక్స్‌పీరియన్స్ చేసే ప్లేసెస్‌ని కనెక్ట్ చేస్తే మనం ఏమంటాం? అది మనకి క్వెషన్ అండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఐసోసెసిమల్ లైన్స్. సో, ఎప్పుడైతే ఐసోసెసిమల్ లైన్స్ అని చూసారో దీని అర్థం ఏంటంటే లైన్స్ ఏ లైన్స్ అయితే లైన్స్ కనెక్టింగ్ ప్లేసెస్ ఎక్స్‌పీరియన్సింగ్ ఎర్త్‌క్వేక్ షాక్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీ. సో, ఈక్వల్ ఇంటెన్సిటీ ఎర్త్‌క్వేక్ షాక్ అవి కూడా ఈక్వల్ ఇంటెన్సిటీ ఏదైతే చూస్తున్నాయో ఆ ప్లేసెస్ అన్నీ కనెక్ట్ చేస్తే వాటిని మనం ఐసోసెసిమల్ లైన్స్ అంటాం. సెసిమో లైన్స్ అంటే ఏంటండి? మనకి సెసిమోగ్రాఫ్ ఉంటుంది. సో, ఈ సెసిమోగ్రాఫ్ మీద ఎంత పరిమాణంలో మనకి ఎర్త్‌క్వేక్ వచ్చిందని చూపించడమే సెసిమో లైన్స్. మరి హోమోసెసిమల్ లైన్స్ అంటే ఏంటండి? సో, హోమోసెసిమల్ లైన్స్ అంటే ఎర్త్‌క్వేక్ షాక్స్‌ని సేమ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేసే ప్లేసెస్‌ని కనెక్ట్ చేయడం వాటిని హోమోసెసిమల్ లైన్స్ అంటాం. మనం ఈ హోమోసెసిమల్ లైన్స్ అన్నా, కోసెసిమల్ లైన్స్ అన్నా ఒకటే అండి. కో అంటే ఇప్పుడు కోఆర్డినేటర్ అంటాం. అలాగే కొలీగ్ అంటాం. కో బ్రదర్ అంటాం. సో, మనతో పాటు ఈక్వల్ అని. సో, టైమ్. ఒకే టైంలో అని. సో, కోసెసిమల్ అన్నా, హోమోసెసిమల్ అన్నా ఒకటే అండి. ఈ రెండిట్లకి డిఫరెన్స్ లేదు. మీరు సోమోసెసిమల్ అని పెట్టినా, హోమోసెసిమల్ అని పెట్టినా ఆన్సర్ ఒకటే. సో, ఇది మీరు చూసి ఆన్సర్ వదిలేయొద్దు. సో, సి అండ్ డి 2 కరెక్టే అండి. కానీ ఏదైతే సి మోస్ట్‌లీ కరెక్ట్ అని ఎక్కువ సో కాల్డ్ మనకి మళ్ళీ ఏదైతే కీ మార్పుల్లో మళ్ళీ సి, డి 2 ఒప్పుకున్నారు. ఇనిషియల్‌గా సి అని ఆన్సర్ ఇచ్చారు. బట్ సి అండ్ డి ఆర్ బోత్ ఆర్ రైట్ అండి. సో, ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ బోత్ సి అండ్ డి. నెక్స్ట్ 12th రిహన్ డ్యామ్ ప్రొవైడ్స్ టు ఇరిగేషన్ టు విచ్ స్టేట్స్? సో, రిహన్ డ్యామ్. సో, రిహన్ డ్యామ్‌లోనే ఒక పేరుందండి. సో, రిహన్ డ్యామ్ ఎక్కడ కట్టారు? రిహన్ రివర్ మీద కట్టారు. మరి ఈ రిహన్ రివర్ ఎవరు? సన్ రివర్. ఈ సన్ రివర్ ట్రిబ్యూటరీనే రిహన్ రివర్. ఇది ఎక్కడుంది? ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇది గోవింద్ వల్లభ్ సో, గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనేది ఒక లార్జెస్ట్ మ్యాన్ మేడ్ డ్యామ్. సో, మ్యాన్ మేడ్ డ్యామ్ ఆర్ మ్యాన్ మేడ్ లేక్ అంటాం. యాక్చువల్లీ డ్యామ్ అనకూడదు. సో, మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా. వాల్యూమ్ వైస్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఏదైతే ఉందో గోవింద్ వల్ బన్సాగర్ ఉత్తరప్రదేశ్‌లోని ఇక్కడ ఈ ఏదైతే ఈ రిహన్ డ్యామ్ ఉందో సన్ రివర్ ట్రిబ్యూటరీ అని ఈ రిహన్ మీద రిహన్ డ్యామ్ కట్టారు. ఇది గోవింద్ బల్ పంతబ్ సాగర్ అనే ఒక లేక్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ చేస్తుంది. ఎవరికి? యూపీకి, బీహార్‌కి. ఇదే ఒక రిజర్వాయర్‌ని కూడా ఇస్తుంది. ఆ రిజర్వాయరే రిహంద్ రిజర్వాయర్. సో, ఈ రిహంద్ రిజర్వాయర్ అంటే ఏంటండి? రిజర్వాయర్‌లో మనకి వాటర్ ఉంటాయి. అక్కడ ప్యానెల్స్ పెడతారు. ఆ ప్యానెల్స్ మీద వాటర్ వెళ్తూ మనకి పవర్ జనరేట్ అవుతుంది. సో, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. నెక్స్ట్ 13థ్ క్వెషన్. విచ్ సిటీ ఇన్ ఇండియా రిసీవ్స్ హైయెస్ట్ కాస్మిక్ రేడియేషన్? ఇప్పుడు మీరు ఇది చూస్తే కాస్మిక్ రేడియేషన్. కాస్మిక్ రేడియేషన్ అనే టర్మ్ చూడగానే మనం ఏమనుకుంటామంటే మ్యాగ్నెటిక్ ఈక్వేటర్. ఇందాకే చూసాం. జియోగ్రాఫికల్ ఈక్వేటర్ ఉంటది. మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ ఉంటది. అంటే ఇది జియోగ్రాఫిక్ ఈక్వేటర్. ఇది. కొంచెం టిల్ట్ అయి ఉన్నది మ్యాగ్నెటిక్ ఈక్వేటర్. ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఈక్వేటర్, జియోగ్రాఫిక్ ఈక్వేటర్ 2
ఒకేలాగా ఇంచుమించు ఒకే రకంగా ఉంటుందో, దాని ప్లేస్‌లోనే ఎక్కువ కాస్మిక్ రేడియేషన్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది హారిజాంటల్‌గా ఉంటుంది. అక్కడ లీస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే లీస్ట్ ఉంటదో, సో, అలాంటి ప్లేసెస్‌లో మనకి పైన ఒక షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఒక షీల్డ్ లాగా మనకి ఎర్త్‌ని కవర్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని యొక్క ప్రభావం కూడా తక్కువుంటుంది కాస్మిక్ రేస్ కంటే. సో, సిటీస్ ఎక్కడైతే హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లైక్ ఢిల్లీ ఉంటుందో, అక్కడ లెస్ కాస్మిక్ రేడియేషన్ ఒస్తది. ఎందుకంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కాస్మిక్ రేస్ రాకుండా అది డిఫ్లెక్ట్ చేస్తది. సో, ఎక్కడైతే జియోగ్రాఫిక్ ఈక్వేటర్ మోర్ దెన్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ ఉంటుందో, అక్కడే మీకు ఇలాంటి ఇది ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది కోస్టల్ రీజియన్స్. సో, ఎత్తులో లేకుండా కొంచెం దిగువలో ఉండే కోస్టల్ రీజియన్స్‌లో ఈ ఈ ఫినామినా జరుగుతుంది. ముంబై కొంచెం ఇటు సైడ్ ఉండి మధ్యలో ఈక్వేటర్ చాలా దూరంలో ఉంటుంది. మనకిక్కడెక్కడో మనకి ఇండియాలో ఇక్కడెక్కడో ఇండోనేషియాలో ఈక్వేటర్ వెళ్తుంది. మనకిక్కడ తెలుసు మనకిక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. సో, వీటిల్లో చూస్తే కొంచెం దిగువన కోస్టల్ రీజన్స్‌లో ఈక్వేటర్‌కి దగ్గరలో ఉండే ప్లేస్ ఏదండి? చెన్నై. ఇది కోస్టల్ ఏరియా కూడా. సో, చెన్నై ఈస్ ద రైట్ ఆన్సర్. 14th ద సుందర్బన్ ఫారెస్ట్ ఈస్ క్లాసిఫైడ్ యాస్ విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్? మనకి చూస్తే ఈ సుందర్బాన్స్ ఎక్కడున్నాయండి? వెస్ట్ బెంగాల్ ఇంకా బంగ్లాదేశ్‌లో ఉన్నాయి. ఇవి వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్లస్ రామ్సర్ సైట్స్ కూడా ఇవే. సో, వీటిల్లో ఉండే సుందరి ట్రీ. సో, సుందరి ట్రీస్ వల్ల వీటికి పేరొచ్చింది. ఇక్కడే మనకి రోయల్ బెంగాల్ టైగర్‌ని కూడా మనం చూడొచ్చు. ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి సాల్ట్‌ని తట్టుకుంటూ అండ్ బాగా ఒకదాన్నొకటి కనెక్ట్ అవుతూ ఇట్లా వాటి రూట్స్ కూడా పైకొచ్చి కనెక్ట్ అవుతూ పెరుగుతాయండి. వీటినే మనం ప్రాప్ రూట్స్ అంటాం. ఈ రూట్స్ మనం బయటకి చూడొచ్చు. దీనివల్ల వీటిని సెడిమెంట్స్‌ని ట్రాప్ చేసుకొని కోస్టల్ లైన్స్ వచ్చే ఎరోషన్‌ని కానీ, సైక్లోన్స్‌ని గానీ ఇది ఆపుతుంది. అందుకే మ్యాంగ్రోవ్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఈ సుందర్బన్స్ ఫారెస్ట్‌కి మళ్ళా ఇంకో నేమ్ ఏంటండి? మ్యాంగ్రోవ్స్. సో, సి ఈస్ ద రైట్ ఆన్సర్. 15th కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియన్ మాన్సూన్. So, the southwest monsoon enter into India in two branches. Arabian branch, it's Kerala first, and Bay of Bengal branch enters northeast India first. And statement 2, Arabian Sea branch brings more rainfall to peninsular India, while the Bay of Bengal branch brings rainfall to the Indo-Gangetic plains and northeast India. అవునండి. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో, ఇది మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో, సౌత్ వెస్ట్ మాన్సూన్ డివైడ్ అయ్యి ఇలా ఎంటర్ అవుతుంది. అలా దీన్ని మనం సో కాల్డ్ అరేబియన్ బ్రాంచ్ అంటాం. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇట్లా వెళ్ళి ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంటుంది. ఇక్కడ హిట్ అయ్యి సో, మనకి ఏదైతే బేసిన్ ఉందో పెనిన్సులా ఇండియా, అక్కడ ఎక్కువ మనకి అరేబియన్ బ్రాంచ్ వల్ల పెనిన్సులా ఇండియాకి ఎక్కువొస్తుంది. అలాగే బే ఆఫ్ బెంగాల్ వల్ల ఇండో గాస్టిక్ ప్లెయిన్‌కి ఎక్కువ రెయిన్‌ఫాల్ వస్తుంది. ఇది కూడా కరెక్ట్. సో, ఇవన్నీ అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ కేరళ హిట్ అవుతది. మనం చూసాం ఋతుపవనాలు ఫస్ట్ కేరళ వచ్చేసినాయి అని చెప్తూ ఉంటారు న్యూస్‌లో. సో, వీటి వల్ల ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. సో, సి బోత్ 1 అండ్ 2 ఆర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ ఒరిజిన్ ఈస్ ఇన్‌కరెక్ట్‌లీ మ్యాచ్డ్. సో, వీటిల్లో ఏ రివర్స్ యొక్క ఏ రివర్ యొక్క పెయిర్స్ అండ్ ఒరిజిన్ ఇన్‌కరెక్ట్‌లీ మ్యాచ్. గంగా, గంగోత్రి గ్లేషియర్ కరెక్టే. యమున, యమునోత్రి గ్లేషియర్ ఈ 2 కూడా కరెక్టే అండి. బిఎస్, రోహ్తంగ్ పాస్. సో, మనకి కులు, మనాలి పైన రోహ్తంగ్ పాస్ అని ఉంటది. అక్కడ బిఎస్ అనేది ఒరిజినేట్ అవుతుంది. ఇప్పుడు మీరు బ్రహ్మపుత్ర చూస్తే, బ్రహ్మపుత్ర ఒరిజిన్ ఎక్కడండి? బ్రహ్మపుత్ర చిమాయిండమ్ అనే గ్లేషియర్‌లో మానస్ సరోవర్ దగ్గర, టిబెట్ దగ్గర ఒరిజిన్ అవుతది. సియాచిన్ గ్లేషియర్స్ ఎక్కడుంటాయండి? ఎక్కడో మనకి సో కాల్డ్ సియాచిన్ గ్లేషియర్ ఎక్కడో నుబ్రా వ్యాలీ దగ్గర ఉంటుంది. అక్కడ నుబ్రా రివర్ ఉంటది. అదే షియోక్ రివర్ ట్రిబ్యూటరీ కూడా. అది ఇండస్ రివర్ సిస్టమ్‌లో ఒక పార్ట్ కూడా. ఎక్కడో సియాచిన్ గ్లేషియర్ ఇక్కడుంటే మానస్ సరోవర్ ఇక్కడుంటుంది. సో, ఇక్కడి నుంచి వచ్చిన బ్రహ్మపుత్ర టిబెట్‌లో దీన్ని యార్లాంగ్ సోప్ అంటాం. యార్లాంగ్ సోపు అంటాం. మరి ఇది ఇక్కడ బెండ్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్‌లోకి వస్తది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇక్కడ ఏమంటారండి? సియాంగ్ ఆర్ దిహాంగ్ అంటాం. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు బ్రహ్మపుత్రలోకి అస్సాంలోకి రాగానే దీన్ని బ్రహ్మపుత్ర అంటాం. అలా లేటర్ మేఘన ఇంకా మనకి గంగాతో కలిసి
మనకి బే ఆఫ్ బెంగాల్‌లో కలిసిపోతుంది. సో, ఆన్సర్ బ్రహ్మపుత్ర రాంగ్ అండి. బ్రహ్మపుత్ర లదాఖ్‌లో కాదు, టిబెట్ చింగ్యాంగ్ గ్లేషియర్‌లో ఒరిజినేట్ అవుతుంది. సో, ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో, సెవెంత్ వన్. ది రిఫ్ట్ వ్యాలీ ఆఫ్ నర్మదా అండ్ తాపీ రివర్స్ వాస్ ఫార్మ్డ్ డ్యూ టు రిఫ్ట్ వ్యాలీ. రిఫ్ట్ వ్యాలీ అనగానే మనకి ప్లేట్ టెక్టానిక్స్ థియరీ కానీ, ఏ థియరీ అయినా లేకపోతే జియోమార్ఫాలజీ థియరీస్ ప్రకారం రిఫ్ట్ వ్యాలీస్ ఫాల్టింగ్, ఫోల్డింగ్ వీటి వల్ల ఫార్మ్ అవుతుందని చాలా సార్లు చూసుంటాం. మరి ఏ ఫినామినా వల్ల ఈ రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్ అయిందని క్వెషన్ అండి. సో, మనకి ఈ నర్మదా, తపతి 2 కూడా రిఫ్ట్ వ్యాలీలోకి ఫ్లో అవుతాయి. వాటినే మనం గ్రెబెన్స్ అంటాం. గ్రెబెన్స్. ఇదెందుకంటే ఫాల్టింగ్ వల్ల. సో, ఇలా ప్లేట్స్ ఉంటే ఇలా ఎళ్ళాల్సిన ప్లేట్ ఇలా ఎళ్ళినప్పుడు ఫాల్ట్ అంటాం. ఈ ఫాల్టింగ్ వల్ల ఫార్మ్ అయింది కానీ, ఫోల్డింగ్ వల్ల కానీ, ఎరోషన్ వల్ల గానీ ఇక్కడ రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్ అవ్వలేదు. అందుకనే ఫాల్ట్ వల్ల కాబట్టే ఈస్ట్ ఫ్లో అవ్వాల్సిన ఈ 2 రివర్స్ కూడా వెస్ట్ ఫ్లో అవుతున్నాయి. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద పెనిన్సుల్ రివర్స్ లైక్ గోదావరి, కృష్ణ ఇవన్నీ ఈస్టే ఫ్లో అవుతాయి. కానీ ఇవి మాత్రం వెస్ట్ ఫ్లో అవుతున్నాయి. సో, అందుకనే మనకి నర్మదా రిఫ్ట్ వ్యాలీ ఏమైతే ఉందో నార్త్ సైడ్ ఉన్న వింధ్యాస్‌కి, సౌత్ సైడ్ ఉన్న సత్పురాస్‌కి మధ్యలో ఫ్లో అవుతుంది. అండ్ ఇక్కడ ఉండే రాళ్ళనే మనం వాలీస్‌లో ఉండే రాక్స్‌ని మనం ఫాల్ట్ బ్లాక్ వాలీస్ అంటాం. బట్ ఇవి రివర్ వల్ల ఎరోడ్ అయిన వాలీస్ కాదు. సో, 17థ్ ఆన్సర్ ఏంటండి? ఫాల్టింగ్ ద రివర్స్ ఫ్లో ఇన్ గర్భన్ డౌన్ థ్రోన్ బ్లాక్ బిట్వీన్ 2 ఫాల్ట్స్. నెక్స్ట్ 18థ్ క్వెషన్. రోరింగ్ 40s, ఫ్యూరియస్ 50s అండ్ స్క్రీమింగ్ 60s రిఫర్స్ టు వాట్? మనం చూస్తే రోరింగ్ 40, ఫ్యూరియస్ 50, స్క్రీమింగ్ 60. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ విండ్ సిస్టమ్స్ అండి. సదరన్ హెమిస్ఫియర్‌లో మనకి ఎక్కువ ఏం కనిపిస్తుంది సదరన్ హెమిస్ఫియర్‌లో? సదరన్ హెమిస్ఫియర్‌లో మనకి ఓషన్ ఎక్కువుంటది. ఎప్పుడైతే ఓషన్ ఎక్కువుంటుందో, విండ్స్ యొక్క తీర్మానం కూడా అక్కడ చాలా ఎక్కువుంటుంది. అందుకనే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇక్కడ మనకు ఆఫ్రికా ఉంటుంది. ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇండియా ఉంటుంది. ఇక్కడ సారీ. సో, ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చినప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఇండియాకి రావాలంటే అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళకి కానీ, బ్రిటిషర్స్ వాళ్ళకి ఎందుకంటే ఇది ఓల్డెస్ట్. సూయజ్ కెనాల్ కట్టకముందు. అలాగే వచ్చేవాళ్ళు వాళ్ళు. అండ్ వాస్కోడి గామా గారు కూడా అలాగే వచ్చారు ఇండియాకి. సో, వాళ్ళకి ఈ 40స్, 50స్, 60స్ ఏదైతే ఈ లాటిట్యూడ్స్‌లో ఉన్నాయో ఇక్కడ ఓషన్ ఎక్కువ అవ్వడం వల్ల విండ్స్ ఎక్కువగా వచ్చేవంట. ఈ విండ్స్ వల్లే వాళ్ళకి షిప్స్ నావిగేట్ అవ్వడానికి రూట్ కూడా చాలా యూజ్ అయ్యేదంట. అంటే ఈ షిప్స్ ఎక్కువ విండ్ వచ్చినప్పుడు విండ్ డైరెక్షన్‌లో వెళ్తుంటే షిప్ కూడా బెటర్‌గా వెళ్తుంది. విండ్ అపోజిట్ డైరెక్షన్‌లో బాగా రోల్ అవుతుంటే షిప్ ఆపేయడం ఇలాంటివన్నీ జరిగినాయంట. సో, బ్రేక్ ఆఫ్ విండ్స్ ఇవన్నీ కూడా మనం అంటే బేసిక్‌గా ఎప్పుడైతే సదర్న్ హెమిస్ఫియర్‌లో తక్కువ ల్యాండ్ ఉండేప్పటికి ఇక్కడ లాటిట్యూడ్స్‌ని బట్టి మనం విండ్ సిస్టమ్‌ని చూసుకొని మనం మన నావిగేషన్ స్టార్ట్ చేస్తాం. సో, స్ట్రాంగ్ వెస్టర్లీ విండ్స్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ అట్ లాటిట్యూడ్ 40, 50, 60స్. నెక్స్ట్ ఎల్ నీనో. ఎల్ నీనో అంటే ఏంటి? సో, ఎల్ నీనో ఇవన్నీ కూడా మన ఇండియా ఇక్కడెక్కడో మనకి సౌత్ అమెరికా ఉంటది. సో, ఎల్ నీనో అంటే అబ్నార్మల్‌గా సెంట్రల్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్. పెరు ఈక్వేటర్ దగ్గర పసిఫిక్ ఓషన్‌లో అబ్నార్మల్‌గా వార్మ్ అవ్వడం వల్ల ఎప్పుడూ కూడా టెంపరేచర్ వార్మ్ నుంచి కోల్డ్‌కి మనకి విండ్స్ ఎళ్తాయి. వార్మ్ నుంచి కోల్డ్‌కి విండ్స్ ఎళ్తాయి. సో, వార్మ్ నుంచి కోల్డ్ విండ్స్ ఎళ్ళినప్పుడు మనకి ఇండియాకి గనక మాన్సూన్ రావాలి అంటే, ఇండియాలో వార్మ్ క్లైమేట్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఇండియా సైడ్ మాన్సూన్ గాలులు వీయాలి. సో, ఇక్కడ ఎప్పుడైతే వార్మ్ ఉందో, మనకి వార్మ్ నుంచి మనకి ఎళ్ళిపోతాయి కదా విండ్స్. విండ్స్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ కోల్డ్ క్లైమేట్ ఉన్నప్పుడు మనకి మాన్సూన్ రాదు కదా! సో, ఎప్పుడైతే మనకి పసిఫిక్ ఓషన్‌లో అబ్నార్మల్‌గా వార్మ్ టెంపరేచర్ ఫార్మ్ అవుతుందో, దాన్ని ఎల్ నీనో అంటాం. సో, ఇది చాలా వెదర్ ప్యాటర్న్ డిసెప్ట్ చేస్తుందండి. అండ్ లా నినా ఏంటంటే సేమ్ పసిఫిక్ ఓషన్ నియర్ పెరు ఈక్వేటర్ ఎక్కడైతే ఉందో అక్కడ గనక కూల్ ఉందనుకోండి. సో, ఇక్కడ కూల్ ఉంటే ఇక్కడ దానికంటే ఇక్కడితో పోల్చుకుంటే మనకిక్కడ కూల్. ఎప్పుడైతే మనకి విండ్స్ ఎళ్తాయో విండ్స్ కూల్ అంటే విండ్స్ ఎప్పుడు హై ప్రెషర్ టు లో ప్రెషర్ వెళ్తాయి. సో, హై ప్రెషర్ టు లో ప్రెషర్ వెళ్తాయి. కూల్ ఉంది కాబట్టి. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి హై ప్రెషర్ టు లో ప్రెషర్ ఎళ్తే మనకి సో కాల్డ్ ఇక్కడ మనకి వార్మ్ రీజన్ ఏర్పడుతుంది దీంతో పోల్చుకుంటే. సో, దీనివల్ల మనకి ఇండియాకి మాన్సూన్ వస్తుంది. సో, ఎల్ నీనో అనేది మన ఇండియాకి రెయిన్ తీసుకురాదు. లా నీనో అనేది ఇండియాకి ఎయిర్ తీసుకొస్తుంది. సో, ఇప్పుడు ఆప్షన్ 19 ఏమంటారు? సి పసిఫిక్ ఓషన్
అసోసియేటెడ్ విత్ ద వీక్ ఫెయిల్డ్ మాన్సూన్ అండ్ ద డ్రాట్ ఇన్ ఇండియా. మనకి వర్షాలు రాకపోతే డ్రాటే వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద డీపెస్ట్ లేక్ ఇన్ ది వరల్డ్? వరల్డ్‌లో డీపెస్ట్ లేక్ అని అడుగుతున్నారు. సో, లేక్ బైకల్. లేక్ బైకల్ ఎక్కడ ఉందండి? సైబీరియా, రష్యాలో ఉంది. ఇది వరల్డ్‌లో డీపెస్ట్ లేక్ అంటాం. మరి దీని డెప్త్ ఎంత? 1642 మీటర్స్. ఇదే ఓల్డెస్ట్ లేక్ కూడా అండి. ఎందుకంటే దీని ఏజ్ 25-30 మిలియన్ ఇయర్స్. అండ్ దీనిలో 20% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆఫ్ ది వరల్డ్ కూడా ఉంది. అంటే గడ్డ కట్టిన ఫ్రెష్ వాటర్ కూడా దీనిలోనే ఉంది. నెక్స్ట్, లేక్ తెగాన్కియా. ఇది సెకండ్ డీపెస్ట్ అండి. నెక్స్ట్, కాస్పియన్ సీ చూస్తే ఇది వరల్డ్‌లో లార్జెస్ట్ లేక్ అని చెప్పొచ్చు. లార్జెస్ట్ లేక్ ఇన్ ది వరల్డ్. లేక్ సుపీరియర్ మనకి తెలుసు. బర్డ్ ఫీట్ బర్డ్ ఫీట్ లాగా మనకి అమెరికా రీజియన్‌లో 5 మెయిన్ రివర్స్ ఉంటాయి. వాటిల్లో మిసిసిప్పి అలాంటివి. వాటిల్లో సుపీరియర్ ఈస్ ద లార్జెస్ట్ ఔట్ ఆఫ్ 5 లేక్స్. సో, ఇవి వీటి గురించండి. సో, ఇప్పుడు ఆప్షన్ ఏంటండి? డీపెస్ట్ లేక్ అంటే ఏది? ఆన్సర్ ఏది చెప్పండి డీపెస్ట్ లేక్ అంటే? బైకల్ లేక్, బైకల్. Next, 21. The Great Barrier Reef, the world's largest coral reef system, is located off the coast of which country? సో మనకి ఇక్కడ ఇండియా ఉంటుంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. సో ఆస్ట్రేలియాని వెస్ట్ పార్ట్‌లో మనకి కోరల్ రీఫ్స్ చూడొచ్చు. అసలు ఈ కోరల్ రీఫ్స్ అంటే ఏంటి? సో ఈ కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే ఇవి ఒక చిన్న పాలిప్స్, చిన్న మైక్రో పాలిప్స్ అండి. ఇవి ఒక చిన్న మైక్రో ఆర్గానిజమ్స్. అవి ఎప్పుడైతే సెక్రీషన్స్ చేస్తాయో వాటి చుట్టూ ఒక వలయంలాగా కాల్షియం కార్బోనేట్ అనేది ఫార్మ్ అయిపోతుంది. దీనివల్లే ఇవి ఒక వైట్ ప్యాచెస్‌గా ఫార్మ్ అయ్యి అలా ఉండిపోతాయన్నమాట. సో, గ్రేట్ బేరియర్ రీఫ్ అనేది కోరల్ రీఫ్స్‌తో ఫార్మ్ అయిన నేచురల్‌గా ఫార్మ్ అయిన ఒక బేరియర్ లాంటిది. దీని లెంత్ ఎంత ఉంటదంటే 2300 కిలోమీటర్స్. నార్త్ ఈస్ట్ ఇక్కడ మనకి క్వీన్స్‌లాండ్ ఉంటుంది. ఈ క్వీన్స్‌లాండ్ నార్త్ ఈస్ట్ రీజనే మనకి సో కాల్డ్ గ్రేట్ బేరియర్ రీఫ్ అండి. సో, ఇది ఆస్ట్రేలియాలో కోస్ట్‌కి నార్త్ ఈస్ట్ ఉంటుంది. ఇక్కడ కోరల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కోరల్ సీ అని కూడా అంటాం. ఇది వరల్డ్స్‌లో లార్జెస్ట్ లివింగ్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఈవెన్ స్పేస్ నుంచి కూడా మనకి ఇది కనిపిస్తుంది. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అండ్ మనకి తెలుసు కోరల్ పాలిప్స్‌తో మనకి కాల్షియం కార్బోనేట్ సెక్రీషన్ అవ్వడం వల్ల ఫార్మ్ అవుతుంది. ఇది ప్రస్తుతానికి గ్లోబల్ వార్మింగ్, ఓషన్ వార్మింగ్ అండ్ యాసిడ్స్ మనం ప్లాస్టిక్ లాంటి చెత్త ఇవన్నీ మన ఓషన్స్‌లో పడేయడం వల్ల యాసిడ్స్ రిలేట్ అయ్యి ఇది ఇప్పుడు డీగ్రేడ్ అయిపోయే స్టేజ్‌లో ఉంది. ఎవ్రీ ఇయర్ కొన్ని కోట్ల మిలియన్ డబ్బులు ఆస్ట్రేలియా ఖర్చు పెడుతుంది దీన్ని సేవ్ చేయడం కోసం. బికాజ్ ఇది న్యాచురల్‌గా ఫార్మ్ అయింది కాబట్టి. సో, ఆస్ట్రేలియా ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్? ఇక్కడ ఇండియన్ స్టేట్స్ మాత్రమే ఒకటి అడగలేదండి. యూటీ కూడా అడిగారు. సో, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడి నుంచి వెళ్తుంది? సో, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే స్టేట్ చూస్తే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో, ఎన్ని స్టేట్స్ అండి? గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొత్తం ఎన్ని స్టేట్స్? 7 స్టేట్స్. అంతేనా? 7 స్టేట్స్. ఎన్ని యూటీస్? ఒక యూటీ. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డై. ఈ 2 ఇప్పుడు క్లబ్ చేశారు కాబట్టి ఒక యూటీ. ఈ 7 స్టేట్స్ అండ్ 1 యూటీ ఉన్న మొత్తం మన సో కాల్డ్ ఎన్ని ఇయర్స్ వచ్చింది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సారీ 8 స్టేట్స్ అండ్ 1 యూటీ గుండా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. సో మనం దీన్ని గుజరాత్ సీఎం, సో గుజరాత్ సీఎం ఆర్టీ ఆర్జేటీ ఆర్జేటీ ఎండబ్ల్యూ. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఈ నిమోనిక్‌ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 1 యూటీ. సో 8 స్టేట్స్, 1 యూటీ. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. ది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈస్ అసోసియేటెడ్ విత్. మనం చూస్తాం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని వింటూ ఉంటాం. ఇది మొత్తం 4000 కిలోమీటర్స్. దీని మొత్తం వైశాల్యం అని చెప్పుకోవచ్చు. వైశాల్యం కంటే ఇది స్ట్రెచ్ అవుతుంది. ఇది హార్స్ షూ షేప్‌లో ఉంటుంది. ఇది పసిఫిక్ ఓషన్ చుట్టూ 75% ఆఫ్ వోల్కనోస్ అండ్ 90% ఆఫ్ ఎర్త్‌క్వేక్స్ ఇక్కడే వస్తాయండి. సో, ఇక్కడ జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, న్యూజిలాండ్, వెస్ట్ అమెరికా ఇవన్నీ కూడా దీనిలో ఉంటది. సో, ఇది ఎందుకు ఫార్మ్ అయింది? 2 ఓషన్ ప్లేట్స్ సబ్డక్షన్ వల్ల అంటే ఒక ప్లేట్ సబ్డక్ట్ అయ్యడం వల్ల దీని వల్ల ఎప్పుడు ఇక్కడ ఇన్‌కన్సిస్టెంట్‌గా మూవ్‌మెంట్స్ అవుతూనే ఉంటాయండి.
సో దీనివల్ల ఇక్కడ వాల్కనిక్ ఆర్క్స్ కానీ, డీప్ ఓషన్ ట్రెంచెస్ కానీ ఫార్మ్ అయ్యి, దానివల్లే వోల్కనోస్ బయటకొచ్చి మనకెప్పుడు ఇక్కడ వోల్ వోల్కనిజం ఆర్ ఎర్త్‌క్వేక్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. సో, ఏ జోన్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ఎర్త్‌క్వేక్స్ అండ్ వోల్కనిక్ ఎరప్షన్స్ అరౌండ్ ద పసిఫిక్ ఓషన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 24th, ది స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా కనెక్ట్స్ విచ్ 2 వాటర్ బాడీస్? సో, స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. సో, ఇండియా కింద మలేషియా, ఇంకా సుమత్రా, ఇండోనేషియా. మలేషియా, ఇండోనేషియా మధ్యలో ఉన్న ఒక స్ట్రెయిట్ మనకి మనకి సో కాల్డ్ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అంటామండి. సో, మలై పెనిన్సులాకి సుమత్రన్ ఐలాండ్‌కి మధ్యలో ఇది ఉంటుంది. ఇది అండమాన్ సీని ఇంకా ఇండోనేషియాని కలుపుతుంది. సో, ఇదంతా అండమాన్ సీ కదండీ! ఇదంతా ఇండియన్ ఓషన్ కదండీ! ఈ రెండిటిని కలిపేదే మనకి స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. సో, ఇది చూస్తే అరౌండ్ 80,000 వెసెల్స్ పర్ ఇయర్ దీని నుంచి పాస్ అవుతాయి. అండ్ ఇది చూస్తే సౌత్ ఏషియా పెసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో, అంటే అండమాన్ సీ, ఇండియన్ ఓషన్‌లో ఉన్న అండమాన్ సీని, సౌత్ చైనా సీ, ఇక్కడున్న సౌత్ చైనాలో ఉన్న పసిఫిక్ ఓషన్‌లో ఉన్న సౌత్ చైనా సీని ఇది కలుపుతుందండి. ఇది కొంచెం బాగా బిజియెస్ట్ స్ట్రెయిట్ అండి. 80,000 వెసెల్స్ పాస్ అవుతాయి ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ. అలాగే 25% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ తీసుకురావాలన్న చైనాకి, జపాన్‌కి, ఇండియాకి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూట్. మరి అండమాన్ సీ ఇన్ ఇండియన్ ఓషన్ అండ్ సౌత్ చైనా సీ ఇన్ ద పసిఫిక్ ఓషన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 25. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌట్ ది వెస్టర్లీస్ ఈస్ కరెక్ట్ స్టేటెడ్? దీనిలో వెస్టర్లీస్ గురించి ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? దే బ్లో ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్ ది పోల్స్ ఇన్ బోత్ ద హెమిస్ఫియర్. వెస్టర్లీస్ అనేవి పర్మనెంట్ విండ్స్ అండి. ఇవి కూడా సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్స్ లో మాత్రమే బ్లో అవుతాయి. వీటిని హార్స్ లాటిట్యూడ్స్ అంటాం. ఓకేనా? అంటే 30 డిగ్రీ టువర్డ్ సబ్ పోలార్ లో ప్రెషర్. మనం ఎప్పుడు విండ్ ఎలా ఫ్లో అవుతుందండి? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి వెళ్తుంది విండ్. సో, సబ్ పోలార్ లో ప్రెషర్ జోన్స్ అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్స్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్ జోన్. అంటే హై ప్రెషర్ టు లో ప్రెషర్ 60 డిగ్రీస్‌ని 30 డిగ్రీస్ నుంచి 60 వరకు వెళ్తుంది. ఇన్ ద బోత్ ద హెమిస్ఫియర్. ఇవి వెస్ట్ టు ఈస్ట్ అండ్ దట్ ఈస్ సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్ అండ్ అంటే సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్. ఎక్కడ సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ ఏమో నార్థర్న్ హెమిస్ఫియర్‌లో అండ్ నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ సో, నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ ఎక్కడ సదరన్ హెమిస్ఫియర్‌లో బ్లో అవుతుంది. అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మైల్డ్ క్లైమాటిక్ జోన్స్ ఇన్ వెస్టర్న్ యూరోప్. వెస్టర్న్ యూరోప్‌లో చాలా మైల్డ్ క్లైమేట్ ఉంటాయి. ఇవే ముఖ్యమైన ఇవి. సో, ఇప్పుడు కరెక్ట్‌లీ మ్యాచ్డ్ దే బ్లో ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్ ది పోల్స్ ఇన్ కాదండి. దే బ్లో ఫ్రమ్ పోలార్ రీజియన్స్ టువర్డ్స్ ఈక్వేటర్ అవునా? ఇక్కడ ఏం చెప్పాను కాదు. దే బ్లో ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్స్ toward the subpolar low pressure belts. So, ఇది C is the right answer. Next 26. The Deccan Traps, vast lava plateaus of India were formed due to a geological event. సో మనకి చూస్తే అరౌండ్ 50 to 60 మిలియన్స్ 65 to 66 మిలియన్ ఇయర్స్ ఎగో మనకి మొత్తం దాన్ని మనం క్రెటాకియస్ ఆర్ పెలగన్ ఎక్స్టెన్షన్ అంటాం. అంటే చూద్దాం. క్రెటాకియస్ ఎక్స్టెన్షన్ అంటాం. ఈ వాల్కనిక్ యాక్టివిటీలో పాటుగానే మనకి డైనోసార్ ఆనవాళ్ళు లేకుండా పోయింది. కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే డెక్కన్ ఎరప్షన్స్. ఈ ఎరప్షన్స్ ఇక్కడ వాల్కనిక్ యాక్టివిటీ వల్లే చాలా మాస్ కిల్లింగ్స్, చాలా మాస్ ఎక్స్‌టింక్షన్స్ జరిగినాయి అని చెప్తారు. సో, అలా వాల్కనిక్ యాక్టివిటీ వల్ల ఫార్మ్ అయిన ఈ డెక్కన్ ప్లాట్యూలో ఉన్న వాల్కనిజం వల్ల లావా బయటకొస్తుంది. దానివల్ల కొన్ని ప్లాట్యూస్ డెక్కన్ ప్లాట్యూ లాగా ఫార్మ్ అయింది. దాన్నే మనం డెక్కన్ ట్రాప్స్ అంటాం. మీకు చూస్తే ఇలా కొండలుంటాయి. సో, మనం ఇలాంటి స్లైడ్ లాగా ఆ లావా ఫార్మ్ అవ్వడం కూడా చూడొచ్చు మనం అక్కడ. సో, బి ఆన్సర్. మాసివ్ వోల్కానిక్ ఎరప్షన్ అబౌట్ 65-66 మిలియన్ ఇయర్స్ ఎగో. మరి ఈ డెక్కన్ డ్రాప్స్ మనం ఎక్కడెక్కడ చూడొచ్చు. ఇవి మొత్తం 5,00,000 స్క్వేర్ కిలోమీటర్స్‌లో స్ట్రెచ్ అయి ఉన్నాయండి. వెస్టర్న్ సెంట్రల్ ఇండియాలో కవరింగ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ గుజరాత్. 4 స్టేట్స్‌లో డెక్కన్ డ్రాప్స్ మనం చూడగలం. ఇవే వరల్డ్‌లో వోల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా ఫార్మ్ అయిన వరల్డ్‌లోనే లార్జెస్ట్ వోల్కానిక్ ఎరప్షన్ సైట్స్ అండి. ఆర్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 27. ద లేటరైట్ సాయిల్ ఈస్ ఫౌండ్ ప్రిడామినెంట్లీ ఇన్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా? వాట్ క్రాప్ ఇస్ ఇట్ సూటబుల్ ఫర్? మనకి చూస్తే లేటరైట్ సాయిల్ అంట. లేటరైట్ సాయిల్ అంటే ఏంటంటే బాగా, బాగా వర్షమొచ్చి అక్కడున్న సిలికా అంతా కొట్టుకుపోయి, అక్కడున్న బేసెస్ అంతా కొట్టుకుపోయి, అది కొంచెం ఎసిడిక్ నేచర్‌గా మారిపోయి,
సాయిల్ ఐరన్ ఆక్సైడ్ వల్ల రెడ్ కలర్‌లోకి మారిపోతుందండి. ఇది కొంచెం అసిడిక్ ఇంకా పోరస్. మొత్తం పైనున్న సిలికా అంతా కొట్టుకుపోతే చిల్లు చిల్లులు కనిపిస్తుందండి. జనరల్‌గా ఇది ఫుడ్ క్రాప్స్‌కి అంత పెట్టేది కాదు. బట్ ఇది ప్లాంటేషన్ క్రాప్స్ అంటే కాఫీ, మనకి టీ, రబ్బర్, క్యాషు ఇలాంటి వాటికి సాయిల్ మంచిదండి. ఈ ప్లాంటేషన్స్ ఎక్కడ కనబడుతున్నాయి? కేరళ, అస్సాం. సో, కేరళ, అస్సాం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మనకి అరకు వ్యాలీ, ఒడిస్సా, అస్సాం, మహారాష్ట్ర. ఇది కొన్ని కొన్ని పార్ట్స్‌లో ఇది కనబడుతుంది. సో, ఇక్కడ ఆప్షన్‌లో చూస్తే కేరళ, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. సో, వెస్టర్న్ ఘాట్స్ కేరళ, ఈస్టర్న్ ఘాట్స్ అగైన్ మనకి ఆంధ్రప్రదేశ్‌లో కొంత పార్ట్, నార్త్ ఈస్ట్ ఇండియా టీ, కాఫీ, రబ్బర్ ఇవన్నీ కూడా ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో, నెక్స్ట్ 28th. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌట్ బ్లాక్ సాయిల్, రీగల్ సాయిల్ ఆఫ్ ఇండియా ఈస్ ఇన్‌కరెక్ట్‌లీ స్టేటెడ్? రీగల్ సాయిల్ అంటాము. ఈ రీగల్ సాయిల్ ఏంటి అంటే కాటన్ కల్టివేషన్‌కి బెస్ట్ అండి. ఎందుకంటే రైస్ అనేది ఇక్కడ పెరగదు కాటన్‌కి. ఎందుకంటే ఇది డెక్కన్ ట్రాప్ నుంచి ఫార్మ్ అయింది కాబట్టి అంటే మనకి రీగర్ అంటే బ్లాక్ సాయిల్. డెక్కన్ ట్రాప్స్ నుంచి వచ్చిన సాయిలే బ్లాక్ సాయిల్. దీనిలో బసాల్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇది మాయిశ్చర్‌ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకొని ఉంచేసుకుంటుంది. కాల్షియం ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం అండ్ ఐరన్ అనేవి అండ్ ఎక్కువ చూస్తే మీరు మాయిశ్చర్ ఎక్కువ రిటైన్ చేసుకొని కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఐరన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో, దీనికి ఇదే రిప్లెనిష్ అయిపోతూ ఉంటుంది. అలాగే సమ్మర్ సీజన్‌లో మొత్తం వాటర్ అంతా తీసేసుకుని దీనిలో ఇట్లా పగులు కూడా ఏర్పడతాయి సాయిల్‌లో. సో, దీనివల్ల మాయిశ్చర్ కూడా ఎక్కువ పెనెట్రేట్ అవుతుంది. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే మనకి మహారాష్ట్ర, ఎంపీ, గుజరాత్, ఏపీ, కర్ణాటక. ఇది మనకి దేనికి ఇంపార్టెంట్ అండి? ఇది మనకి కాటన్‌కి ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఆప్షన్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ వెదరింగ్ ఆఫ్ డెక్కన్ ట్రాప్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ హైలీ మాయిశ్చర్ రిటెంటివ్, రిమైన్స్ మాయిస్ట్ ఫర్ లాంగ్ టైమ్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ రైస్ కల్టివేషన్ కాదండి. ఫుడ్ క్రాప్స్‌కి కాదు, కాటన్ కల్టివేషన్‌కి. సో, ఆప్షన్ సి ఇన్‌కరెక్ట్ కాబట్టి రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ ప్లాయింగ్ సాయిల్ బికాస్ ఇట్ డెవలప్స్ డీ క్రాక్స్ ఇన్ ద సమ్మర్. సో, క్రాక్స్ అయ్యి పగులు అయ్యి వెళ్ళి మళ్ళీ వాటర్ రాగానే అది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ 29. ది భాబర్ రీజన్ ద ఫుట్‌హిల్స్ ఆఫ్ హిమాలయాస్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై. మనకి చూస్తే హిమాలయన్స్ నార్త్ టు సౌత్ అరేంజ్‌మెంట్ చూద్దాం. ఫస్ట్ శివాలిక్స్, శివా. నెక్స్ట్ బాబర్, టెరాయ్, భాంగర్, ఖాదర్. ఇది మనకి ఆర్డర్. దీనిలో చూస్తే ఈ బాబర్ అనేది ఏమైతే ఉందో ఇది కొంచెం పోరస్ అంటే చిల్లులు చిల్లులుగా పెద్ద పెద్ద బౌల్డర్స్‌తో ఉంటుందండి. సో, ఇక్కడ ఏదైనా రివర్ వచ్చినా డిసప్పేర్ అయిపోతుంది. ఎందుకంటే వాటర్ లోపలికి బాబర్ పోరస్ నుంచి లోపలికెళ్ళిపోతుంది కాబట్టి. నెక్స్ట్ టెరాయ్. ఎప్పుడైతే పైనున్న బాబర్ నుంచి టెరాయ్ వాటర్‌కెళ్ళిపోయిందో వాటర్ ఎక్కడికెళ్తుంది? కిందున్న నెక్స్ట్ రీజియన్‌లోకెళ్తుంది. అక్కడ ఎందుకు ఈ టెరాయ్ రీజియన్ మనకి బురద బురదగా నీళ్ళన్నీ అక్కడెక్కడ నిలబడిపోయి అట్లుంటుందండి. ఈ నీళ్ళు వల్లే ఇక్కడ పెద్ద పెద్ద గ్రాస్ మొక్కలు, ఫారెస్ట్ లైక్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, దుధ్వా నేషనల్ పార్క్ ఇయన్నీ గూడా సో, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, దుధ్వా నేషనల్ పార్క్ కూడా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం కిందకెళ్తే మనకి బాంగరా వస్తది. ఇది ఓల్డ్ అల్యూవియల్ డిపాజిట్స్ అండి. అంటే ఎప్పటినుంచో అక్కడ నదులు తీసుకొచ్చి అక్కడ డిపాజిట్స్ అన్నీ అక్కడుంటాయి. నెక్స్ట్ ఖాదర్. ఇక్కడ న్యూగా ఫార్మ్ అయింది. సో, పైనంతా ఫార్మ్ అయిపోయిన తర్వాత మిగతా రివర్ డిపాజిట్స్ అన్నీ ఇక్కడ ఫార్మ్ అవుతాయి. ఇది కొంచెం మనం ఫర్టైల్ ఫుడ్ ప్లేన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఫార్మ్ అయింది కాబట్టి. సో, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో దేనిని కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ బాబర్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అడుగుతున్నారు. సో, మనం ఈ వాటర్ లాగ్ మార్చిలియన్ విత్ టాల్ గ్రాసెస్ దీని కరెక్టా అండి? దీనికి ఆన్సర్ టెర్రై. టెర్రైలో అలా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే సారీ 1 సెకండ్. నెక్స్ట్ మనకి చూస్తే నెక్స్ట్ ఏంటి పోరస్ బౌల్డర్స్ ట్యూ జోన్ వే రివర్స్ డిసపియర్. రివర్స్ ఎక్కడ డిసపియర్ అవుతారని బాబర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంకా మిగతా ఆప్షన్స్ చూడవసరం లేదు. చిలికా లేక్, ఇండియాస్ లార్జెస్ట్ కోస్టల్ లగూన్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మనకి చిలికా లేక్ అని గుర్తు రాగానే మనకి కొనార్క్ టెంపుల్ ఒకటి, పూరి జగన్నాథ్ టెంపుల్ ఒకటి గుర్తు రావాలి. ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఒడిషాలో ఉన్నాయి. సో, ఒడిస్సా ఇస్ ద రైట్ ఆన్సర్. సో, ఇది చిలికా లేక్ అనేది ఇండియాలోనే
లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లగూన్ అని చెప్పొచ్చు. మరి ఏషియాలో కూడా లార్జెస్ట్ లగూన్ ఇదే అండి. ఇది 1100 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. ఇది రామ్‌సర్ వెట్‌లాండ్ కూడా. ఇక్కడే మనకి ఇరవడి డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. అండ్ మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి. ఫ్లెమింగోస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడే నలబన, నలబన బర్డ్ సాంక్చురీ కూడా ఉంది. అండ్ ఈ లేక్ బే ఆఫ్ బెంగాల్ నుంచి ఒక శాండ్ చిన్న శాండ్ బార్ అంటారు. దాంతో సెపరేట్ అయింది. ఇది ఇక్కడ ప్రెజెంట్‌గా అక్కడున్న ఫిషర్‌మాన్స్‌కి వాటికి జీవనోపాధిగా ఈ లేక్ చాలా అవసరం ఉంది. ఇక్కడ టూరిజం మీరు సిల్కా లేక్‌లోకెళ్ళి ఒక చిన్న రౌండ్ వేసుకొని రావచ్చు. సో, టూరిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ మధ్య కాలంలో. నెక్స్ట్ క్వెషన్ 31. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రివర్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అలాంగ్ ఇండియాస్ ఈస్ట్ కోస్ట్? సో, ఈస్ట్ కోస్ట్‌లో ఉన్న ఇండియా రివర్స్ ఆర్డర్ అడుగుతున్నారండి. సో, ఇప్పుడు గనక మీరు చూస్తే ఫస్ట్ ఒడిస్సా. మహానది ఒడిస్సాలో ఉంటుంది. సో, ఇక్కడ ఒడిస్సా మహానది. నెక్స్ట్ ఒడిస్సాలో ఉన్న మహానది తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందండి? మహారాష్ట్రలో పుట్టిన ఏపీలో, తెలంగాణలో ఫ్లో అవుతున్న గోదావరి. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ. నెక్స్ట్ కృష్ణ. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ. కృష్ణ. నెక్స్ట్ ఏంటంటే కావేరి. నెక్స్ట్ ఏంటండి గోదావరి. గోదావరి, కావేరి అంతా అయిపోయింది. సో, అడిగిన వాడి 4. సో, ఫస్ట్ మహానది, నెక్స్ట్ గోదావరి, నెక్స్ట్ కృష్ణ, నెక్స్ట్ కావేరి. సో, ఆప్షన్ బి ఈస్ యువర్ రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు చూస్తే మనకి కావేరిని మనం ఇంకేమని పిలుస్తాం? ఎలా గోదావరిని దక్షిణ గంగగా పిలుస్తామో, కావేరిని సేక్రెడ్ రివర్ ఆఫ్ సౌత్ పవిత్ర సౌత్ ఇండియాకి పవిత్రమైన నదిగా మనం కావేరిని పేర్కొంటాం. ఎందుకంటే కావేరి నది చూస్తే ఇక్కడే చాలా ఇంపార్టెంట్ శ్రీరంగం అనుకోండి, శ్రీరంగపట్నం అనుకోండి, ఇవన్నీ కూడా ఈ నది ఒడ్డే ఉన్నాయి. నెక్స్ట్ 32nd. ద ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ దట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ బ్రింగింగ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియా ఫ్లోస్ ఎట్ విచ్ లాటిట్యూడ్స్? సో, మనకి ఈస్టర్లీ, సౌత్ వెస్ట్ మాన్సూన్ అనగానే మనకి కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చండి 10-13 డిగ్రీస్ అని. బికాజ్ ఇక్కడ ఇండోనేషియా ఉంటది. ఇక్కడి నుంచి రావాలి కదా! సో, 23.5లో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటది. దాని పైన కాబట్టి సో, ఆప్షన్స్ అన్నిట్లో చూస్తే మీకు 10-30 డిగ్రీస్ అని ఈజీగా చెప్పేయొచ్చు. సో, ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఎప్పుడు కూడా ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ టు వెస్ట్. అంటే ఇది ఈస్ట్ అనుకోండి. సో, ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఈస్ట్ టు వెస్ట్ వెళ్తూ ఉంటాయి. 10 degrees latitude. About 9 to 12 kilometers altitude in summer. 9 to 12 kilometers altitudeలో ఈస్ట్ నుంచి వెస్ట్‌కి వెళ్తూ ఉంటాయి. అండ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఎప్పుడైతే ఇండియాకొస్తాయో ఇవి వెస్ట్ టు ఈస్ట్ వెళ్తాయి. సో, ఇక్కడ వెస్ట్ టు ఈస్ట్. ఎందుకంటే ఇలా వచ్చి తిరిగి వెళ్తాయి కాబట్టి. అండ్ ఈ వెస్టర్లీ డిస్టర్బెన్సెసే అండ్ సో కాల్డ్ మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఈ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్‌ని మనం పోలార్ ఫ్రంట్ జెట్ కూడా అంటామండి. సో, ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్లే ఏదైతే ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల ఈవెన్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ కలుగుతాయి. దాని వల్లే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈవెన్ వింటర్‌లో కూడా రెయిన్‌ఫాల్ వస్తుంది. సో, 33rd క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌట్ ది సెంట్ కోరల్ రీఫ్స్ ఈస్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్? కోరల్ రీఫ్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దాని గురించి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. సో, ఇప్పుడు చూస్తే కోరల్ రీఫ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కోల్డ్ డీప్ ఓషన్ వాటర్స్. అలా ఏం లేదండి. వార్మ్ వాటర్స్‌లో ఉంటాయి. ఎంత టెంపరేచర్ 20-28 డిగ్రీస్. ఈ టెంపరేచర్‌లో కోరల్ రీఫ్స్ ఉంటాయి. కోరల్ పాలిప్స్ ఆర్ ప్లాంట్స్ దట్ ఫోటోసింథసిస్ సన్‌లైట్. కోరల్ ఇవన్నీ ప్లాంట్స్ కాదండి. ఇవి ఏవైతే ఉంటాయో ఇవి చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అండి. ఇవి ఎక్స్‌పెల్ చేస్తాయి ఒక ఆల్గేని. అంటే కోరల్ ఎక్స్‌పెల్స్ ఏ ఆల్గే కాల్డ్ జూజాంథలే. అవి బయటికి ఎక్స్‌పెల్ చేశాక వైట్‌గా అయిపోతాయి. సో, ఆప్షన్ బి ప్లాంట్స్ కాదండి. సో, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కోరల్ లీవ్స్ రిక్వైర్ 20-28 డిగ్రీస్ షాలో క్లియర్ సన్‌లిట్ ఓషన్ వాటర్స్ టు గ్రో. ఆఫ్‌కోర్స్ సన్ వాటర్ కావాలి. ఇండియా హాస్ నో కోరల్ లీవ్స్. ఎందుకు లేవండి? పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడ? మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ కచ్, పాల్క్ బే అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇక్కడ పుష్కలంగా మనకు కోరల్ లీవ్స్ చూడొచ్చు. నెక్స్ట్ 34th క్వెషన్. డోల్డ్రమ్స్ ఆర్ లొకేటెడ్ ఎట్. డోల్డ్రమ్స్ దీన్నే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటాం. ఐటీసీజెడ్. ఇది ఈక్వేటర్ దగ్గర ఎక్కడైతే మనకి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ మీట్ అవుతాయో దాన్నే మనం
అక్కడ రైజింగ్ ఇక్కడ మీట్ అయితే ఎయిర్ ఏమవుతుందండి? పైకి రైజ్ అవుతుంది. ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అక్కడ కామ్ విండ్స్ ఉంటాయి. అక్కడ హెవీ కన్వెన్షనల్ రెయిన్‌ఫాల్ కూడా పడుతుంది. సో, ఎప్పుడైతే షిప్స్ ఉంటాయో ఇక్కడ సెయిల్ చేయడం చాలా కష్టం. బికాజ్ విండ్స్ ఉండవు. చాలా ఎనర్జీ పెట్టాలి. అండ్ దిస్ ఎయిర్ రైజింగ్ ఎయిర్ క్రియేట్స్ హెవీ ఈక్వేటోరియల్ రెయిన్‌ఫాల్. అండ్ ఇక్కడ అందుకనే మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్‌ని కూడా చూడొచ్చు. దీన్నే మనం డోల్డ్రమ్స్ అంటాం. సో, దీనికి ఆప్షన్ ఏంటంటే నియర్ ఈక్వేటర్ 0-5 డిగ్రీస్ నార్త్ సౌత్ కామ్ విండ్స్ అండ్ హెవీ రెయిన్‌ఫాల్. నెక్స్ట్ 35th విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇండియన్ మౌంటైన్స్ అండ్ ది లొకేషన్ ఈస్ ఇన్‌కరెక్ట్‌లీ మ్యాచ్. కొన్ని మౌంటైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏది ఇన్‌కరెక్ట్‌లీ మ్యాచ్ అని అడిగారండి. సో, ఇప్పుడు చూస్తే అరావలి రేంజ్ కరెక్టే కదండీ! రాజస్థాన్. నెక్స్ట్ వింధ్య రేంజ్ మధ్యప్రదేశ్ ఇందాకే మనం చూసాం. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ కార్డమమ్ హిల్స్, అన్నామలై హిల్స్. సో, అన్నామలై హిల్స్ అనగానే మనకి పేరులోనే తెలుస్తుంది తమిళనాడు, కేరళ బోర్డర్ మధ్య ఉంటుంది. సో, అన్నామలై పీక్‌లో అన్నైముడి ఈ పీకే సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్. దీని హైట్ ఎంత 2695 మీటర్స్. సో, తమిళనాడు, కేరళ బోర్డర్. మరి కార్డమమ్ హిల్స్ వీటిని ఇలాచి హిల్స్ అంటాం. ఇవి ఎక్కడ ఉంటాయండి? తమిళనాడులో కాదండి ఇవి ఉండేది. మరి ఈ సో కాల్డ్ ఇలాచి హిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి నాట్ తమిళనాడు. మరి ఎక్కడ ఉంటాయో కొంచెం చూడండి చూద్దాం. కర్ణాటకనా? కేరళనా? ఇవి కేరళలో ఉంటాయి. అండ్ కొంచెం చాలా కొంచెం తమిళనాడు జస్ట్ అవి దాటితే తమిళనాడు వచ్చేస్తది. బట్ తమిళనాడు కాదండి ఇవి కేరళలో ఉంటాయి. కేరళ ఈస్ ఉంటుంది కాబట్టి ఇది ఇన్‌కరెక్ట్‌లీ మ్యాచ్. 36 మైసెండ్రామ్ ఇన్ మేఘాలయ రిసీవ్స్ ది వరల్డ్స్ highest annual rainfall. What geographical features causes this? మ్యాసెండ్రామ్‌లో మనకి చూస్తే ఎవ్రీ ఇయర్ 11,871 మిల్లీమీటర్ పర్ ఇయర్ రెయిన్‌ఫాల్ పడుతుంది. దీని దగ్గరలో ఉన్న చిరపుంజిలో 11,430 పడుతుంది రెయిన్‌ఫాల్. ఈ 2 మేఘాలయలో ఉన్నాయి. దీనిలో ఎందుకు పడుతుందంటే ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ అంట. సో, మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకిక్కడ మాన్సూన్ వచ్చినప్పుడు ఇక్కడ జయంతియా, కాశీ గేరో జయంతి హిల్స్ ఉంటాయి. సో, ఇక్కడికి ఇలా వెళ్ళడం వల్ల ఈ మాన్సూన్ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. సో, విండ్స్ ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా దాన్నే ఫన్నెలింగ్ ఎఫెక్ట్ అంటాం. ఈ ఫన్నెలింగ్ ఎఫెక్ట్ వల్లే ఎప్పుడు ఇక్కడ వర్షం పడుతూనే ఉంటది. సో, ఫన్నెల్ ఆర్ బౌల్ షేప్డ్ కాశీ హిల్సే దీనికి మేజర్ రీజన్. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ హెవీ రెయిన్‌ఫాల్ పడతది. దీనికి చూస్తే డ్రై ఏరియాలో ఎప్పుడైతే మనకి మాన్సూన్స్ విండ్స్ రావో, అప్పుడు మేఘాలయలో మిగతా చోట్ల మనకి వాటర్ స్కేర్సిటీ కూడా కనిపిస్తుంది. సో, ది ఫన్నెల్ షేప్డ్ టెర్రైన్ ఆఫ్ ది మేఘాలయ హిల్స్ ఫోర్సెస్ బే ఆఫ్ బెంగాల్ మాన్సూన్ winds upward causing orographic rainfall. This is the right answer. 37th. Which is the longest river in the world? సో, నైల్ రివర్. ఇది 6,650 కిలోమీటర్స్. ఇది ఎక్కడుందండి? ఆఫ్రికాలో. ఆఫ్రికాలో ఉగాండా, సుదాన్, ఈజిప్ట్ ఫ్లో అయ్యి మెడిటేరియన్ సీలో కలిసిపోతుంది. అమెజాన్ రివర్ 6,400 కిలోమీటర్స్. ఇది లార్జెస్ట్ రివర్ ఇక్కడ సౌత్ అమెరికాలో బై వాల్యూమ్ వాటర్ డిశ్చార్జ్. 20% ఆఫ్ వాటర్‌ని ఫ్రెష్ వాటర్‌ని వరల్డ్స్ ఓషన్స్‌లో కలిపేస్తుంది. కానీ కొంతమంది ఈ మధ్య అమెజాన్ కూడా 2 రైల్ ఈక్వలే. కానీ అమెజానే కొంచెం పెద్దది అంటున్నారు. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇప్పటికి కూడా లార్జెస్ట్ అంటే అమెజాన్ అని, లాంగెస్ట్ అంటే నైల్ అని అంటున్నారు. సో, నైల్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37 ది సవన్నా గ్రాస్‌లాండ్స్ ఆఫ్ ఆఫ్రికా ఆర్ ఆల్సో కాల్డ్ యాస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. సవన్నా మనకి ఆఫ్రికాలో, సౌత్ అమెరికాలో, నార్త్ అమెరికాలో, సెంట్రల్ ఏషియా ఇక్కడ ఉండే గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మనకి ఆఫ్రికాలో ఏదైతే ఉంటదో ఇక్కడ అడిగింది ఆఫ్రికా కదండీ! ఆఫ్రికాలో ఉండే వాటిని మనం సవన్నాస్ అంటాం. వేరాజ్ సౌత్ అమెరికా, అర్జెంటీనా అక్కడ ఉండే వాటిని మనం పంపాస్ అంటాం. వేరాజ్ నార్త్ అమెరికాలో ఉండే వాటిని ప్రేయరీస్ అంటాం. ప్రేయరీస్. వేరాజ్ సెంట్రల్ ఏషియా లేకపోతే సెంట్రల్ ఏషియా మనకి ఇండియా పక్కన సెంట్రల్ ఏషియా, కజకస్తాన్ ఆ ప్లేస్‌లో ఉన్న దాన్ని స్టెప్పీస్ అంటాం. సో, ఇవి డిఫరెంట్ నేమ్స్ అండి. సో, సవన్నా గ్రాస్‌లాండ్స్ ఆఫ్రికాలో వాటిని సవానాస్ అనే అంటాం ఆబ్వియస్‌లీ. 38 ఆన్సర్ సి. సూయజ్ కెనాల్ connects with two water bodies. Suez Canal 193 కిలోమీటర్స్ స్మాల్ కెనాల్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆఫ్రికా ఉంటది. ఇక్కడ రెడ్ సీ ఉంటది. ఇక్కడ మెడిటరేనియన్ సీ ఉంటది.
ఇక్కడ చిన్న పార్ట్‌లో మనకి 193 కిలోమీటర్స్ నారో స్ట్రిప్. ఇది ఎప్పుడు ఓపెన్ అయిందండి? 1869లో ఓపెన్ అయింది. ఇది మొత్తం ఇలా తిరిగి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఇలా ఇండియాకి రాకుండా, ఏషియాకి రాకుండా షార్టెస్ట్ వే అని చెప్పొచ్చు. సో, ఇది మొత్తం ఈజిప్ట్‌కే చెందుతుంది. ఈజిప్ట్‌లోనే ఉంటుంది. సో, మెడిటరేనియన్ సీని, రెడ్ సీని కలిపేది సూయజ్ కెనాల్. వేరాస్ పనామా కలిపేది అట్లాంటిక్ ఓషన్‌ని, పసిఫిక్ ఓషన్‌ని కలిపేది పనామా కెనాల్. సో, ఇక్కడే ఎక్కువ ట్రేడ్ జరుగుతుందండి పనామా కెనాల్ కంటే. సో, ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. 40th క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌట్ ది హిమాలయన్ రివర్స్ వర్సెస్ పెనిన్సులర్ రివర్స్ వాస్ ఇన్‌కరెక్ట్‌లీ మ్యాచ్డ్? సో, మనకి చూస్తే ఒక్కొక్క స్టేట్మెంట్ చదువుదాం. దాన్ని బట్టి వెళ్దాం. Himalayan ribbons are perennial with peninsular rivers are mostly seasonal. Of course, correct. Himalayan rivers have long courses, large basins, while peninsular rivers are short. పైనుంచి ఫోర్స్‌గా పడతాయి కాబట్టి దీనికి లాంగ్ బేసిన్, లాంగ్ కోర్సెస్ ఉంటాయి. ఇది కూడా రైట్ అండి. హిమాలయన్ రివర్స్ డు నాట్ ఫార్మ్ డెల్టాస్, దే ఫార్మ్ ఎస్చ్యూరీస్. కానీ మనకి ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే మనకి బ్రహ్మపుత్ర, గంగా బ్రహ్మపుత్ర డెల్టా లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సుందర్బాన్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ వేరాస్ పెనిన్సులర్ రివర్స్ వెస్ట్‌కెళ్ళి నర్మదా, తప్తి ఇవన్నీ ఎస్ట్యూరీస్ ఫార్మ్ చేస్తున్నాయి. డెల్టాస్ కాదు. సో, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో, డెల్టాస్ హిమాలయ రివర్స్‌ని ఫార్మ్ చేస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ సి ఏంటండి? ఆప్షన్ డి ఏంటి? హిమాలయన్ రివర్స్ క్యారీ మోర్ సిల్ట్ దెన్ పెనిన్సులా. అఫ్‌కోర్స్ అండి. ఈ పైనుంచి ఎప్పుడైతే వెళ్తాయో అసలు లాస్ట్‌లోనే మట్టిగా ఉంటది కదా! అది ఎక్కువ క్యారీ చేస్తాయి. సో, దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ది పాక్ స్టేట్ సెపరేట్స్ ఇండియా ఫ్రమ్ విచ్ కంట్రీ? సో, మనకి చూస్తే పాక్ స్టేట్ తమిళనాడు. మనకి ఇండియాలో ఉండే తమిళనాడుని ఇక్కడెక్కడో ఉండే శ్రీలంకని రెండిటిని కలిపేదే పాక్ స్టేట్. ఇది 53-80 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంటది. ఇది బే ఆఫ్ బెంగాల్‌ని విత్ పాక్ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్‌ని పాక్ బే ఈ మధ్య కనెక్షన్ చేస్తుంది. ఇక్కడే మనకి ఆడమ్స్ బ్రిడ్జ్, రామసేతు ఉంది అంటాం. ఇది న్యాచురల్‌గా ఫార్మ్ అయిన ఒక లైమ్‌స్టోన్ షోల్స్. సో, పంబన్ ఐలాండ్ అండ్ మన్నార్ ఇక్కడున్న మన్నార్ ఐలాండ్ ఆఫ్ శ్రీలంక అండ్ పంబన్ ఐలాండ్ ఆఫ్ తమిళనాడు. ఈ రెండిట్ల మధ్య లింక్ ఉంది. దీన్ని సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్ట్ ఏమైతే ఉందో దీన్ని షిప్పింగ్‌కి వాటికి యూజ్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ కూడా ఉంది. సేతు సముద్రం ప్రాజెక్ట్. సో, పాక్ స్టేట్ సెపరేట్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే ఆన్సర్ ఏంటండి? శ్రీలంక. సో, నెక్స్ట్ 42. ది వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా? సో, మనకి వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అంటే బైక్ మీద డుడ్డు అని చెప్పి వెళ్ళిపోవచ్చు మాట. ఇది ఎక్కడుంది? రోహ్తాంగ్ పాస్ ఎక్కడున్నది? ఇక్కడే కులు, మనాలి ఉంటాయి. నెక్స్ట్ ఒకప్పుడు కార్దుంగ్లా పాసే వరల్డ్స్‌లో లేకపోతే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అండి. సో, దీని హైట్ ఎంతంటే 17,582 ఫీట్. కానీ 2021లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ ఇది ఉమ్లింగ్లా పాస్ ఎక్కడుంది? లదాఖ్‌లో ఉంది. 2 లదాఖే. ఇక్కడ 19,024 ఫీట్‌తో ఇంకో రోడ్ కన్‌స్ట్రక్ట్ చేసింది. సో, ఇప్పుడు 2021 నుంచి ఉమ్లింగ్లా పాస్ ఈస్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అండ్ చాంగ్లా పాస్ ఇవన్నీ కూడా అక్కడ దగ్గర దగ్గర ఉండే పాస్. రోహతాంగ్ పాస్ మరి హైట్ ఎంత? రోహతాంగ్ పాస్ హైట్ కూడా తెలియాలి కదా! 13,050 ఫీట్. చాలా తక్కువ హైట్. అంతేనా? సో, ఆన్సర్ ఏంటండి? ఉమ్లింగ్లా పాస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ది వరల్డ్? ఎడారి. ఈ ఎడారి పెద్దది. చూడగానే మనం ఏం చేస్తాం? సహారా డెజర్ట్ అని పెడతాం. కానీ డెజర్ట్. మీరు హాటా? కోల్డా? అని చెప్పలేదు. హాట్ డెజర్ట్, కోల్డ్ డెజర్ట్ తేడా ఉంటదండి. అసలు డెజర్ట్ అంటే ఏంటి? మీరు చూస్తే ఏ ఏరియాలో అయితే తక్కువ రెయిన్‌ఫాల్ పడుతుందో దాన్నే డెజర్ట్ అంటాం. అంటే 250 మిల్లీమీటర్ కంటే యాన్యువల్‌గా ఒక ఏదైనా రీజియన్‌లో రెయిన్‌ఫాల్ తక్కువ పడుతుంది. దాన్ని డెజర్ట్ అంటాం. అంటార్క్టికా డెజర్ట్. ఇది మొత్తం 14.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇది లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్. బికాజ్ ఈ రీజియన్‌లో 250 మిల్లీమీటర్స్ కంటే వర్షం తక్కువ పడుతుంది. వేరాజ్ సహారా డెజర్ట్ ఏదైతే ఉందో ఇది 9.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హాట్ డెజర్ట్. వేరాజ్ థార్ డెజర్ట్ ఏవైతే ఉందో మన ఇండియాలో ఇది 7th లార్జెస్ట్ హాట్ డెజర్ట్. బట్ వరల్డ్‌లోనే మోస్ట్ పాపులస్ ఎక్కువ పాపులేషన్ ఉన్న డెజర్ట్ ఏంటంటే మాత్రం థార్ డెజర్ట్. సో దట్స్ ఇట్. 44. ది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ ఆర్ ఎకలాజికల్లీ ఇంపార్టెంట్. బికాస్ ఎందుకు?
సో, ఇందాకే మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇంపార్టెన్స్ చూసాం. ఇది సైక్లోన్స్‌ని, సునామీస్‌ని ఆపుతుంది అని ఎరోషన్ కూడా తగ్గిస్తుంది. మనం ఇంకొక ఆప్షన్ చూద్దాం. దే ప్రొడ్యూస్ ది హైయెస్ట్ క్వాలిటీ టింబర్ ఇన్ ది వరల్డ్ కాదు. టింబర్ ఇకెందుకు ప్రొడ్యూస్ అవుతుంది? సో, రాంగ్. దే ఆర్ ప్రైమరీ హాబిటేట్ ఆఫ్ ఆల్ మైగ్రేటరీ బర్డ్స్. ఆల్ మైగ్రేటరీ బర్డ్స్ కాదు. దే యాక్ట్ యాస్ ఎ నేచురల్ బ్యారియర్ అగైన్స్ట్ cyclones, tsunamis, prevent coast erosion, or serve as a breeding grounds of fish. Of course, this is the right answer. So option C is the right answer. ఇంకా ఆప్షన్ డి కన్వర్ట్ మోర్ కార్బనైజ్డ్ ఇండియా ఫారెస్ట్ అని కూడా ఇంకా చూడక్కర్లేదు. నెక్స్ట్ 45th. The watershed or divide between the Indus river system and Ganga river system in the Himalayas is formed by which range? సో మీరు చూస్తే 45th క్వెషన్ చూస్తే ఇక్కడ మనం రేంజెస్ బట్టే మనం దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చండి. మన హిమాలయాస్‌లో ఏదైతే ఉందో జస్కర్ రేంజ్ అంటాం. సో, జస్కర్ రేంజ్ అనేది ఎక్కడ ఉంటుందండి? సో, జస్కర్ రేంజ్ ఎక్కడ? పైన. ఇక్కడ జస్కర్ రేంజ్ ఉంటుంది. అవునా? జస్కర్ రేంజ్ తర్వాత వి హావ్ లదాఖ్ రేంజ్. అంబాలా రేంజ్ ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఆ ప్లేస్‌లో ఉంటుంది. షిమాలిక్స్ ఎక్కడుంటాయి? ఇక్కడ హిమాలయస్ ఫుట్ హిల్స్‌లో ఉంటాయి. వీరేమడిగారు? ఇండస్ రివర్ సిస్టమ్‌కి, గంగా రివర్‌కి సిస్టమ్‌కి మధ్య ఏది వాటర్ షెడ్ డివైడ్ చేస్తుంది అన్నారు. సో, అంబాలా. అంబాలా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఒక ప్లెయిన్స్ అండి. అంబాలా ప్లెయిన్స్ అంటాము. ఈ ప్లెయిన్స్ మనకి మీరు ఢిల్లీ నుంచి ఈవెన్ చండీగఢ్ ఎళ్ళాలన్నా కూడా అంబాలా మీదుగానే ఎళ్ళాలి. ఇక్కడే మోస్ట్ ఆఫ్ షిమ్లా ఇలాంటి హిమాచల్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఇది వాటర్ షెడ్‌గా యాక్ట్ చేస్తుంది. 46th. ది జెట్ స్ట్రీమ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ అట్మాస్ఫియరిక్ లేయర్? మనకి జెట్ స్ట్రీమ్స్ ఏమైతే కనిపిస్తుందో ఇవి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతాయండి. ఇవి ఒక ఎయిర్ కరెంట్స్ అని చెప్పొచ్చు. ఇవి మనకి అప్పర్ ట్రోపోస్ఫియర్‌లో లేకపోతే ట్రోపోస్ఫియర్‌లోనే నెక్స్ట్ లేయర్ మధ్య ఉన్న ట్రోపోపాస్‌లో 8-15 కిలోమీటర్స్ రేంజ్‌లో కనిపిస్తుందండి. ఇవి వెస్ట్ టు ఈస్ట్ బ్లో అవుతాయి విత్ స్పీడ్ ఆఫ్ 120-500 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ 2 మీకు జెట్ స్ట్రీమ్ చూడొచ్చు. ఒకటి పోలార్ జెట్ స్ట్రీమ్ 60 డిగ్రీస్ లాటిట్యూడ్‌లో, ఇంకోటి సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ 30 డిగ్రీస్ లాటిట్యూడ్‌లో. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉన్నాయో వింటర్ రెయిన్‌ఫాల్ అవి కూడా ఈ జెట్ స్ట్రీమ్స్ వల్లే వస్తాయి. సో, అప్పర్ ట్రోపోస్ఫియర్, ట్రోపోపాస్ ఈస్ ద రైట్ ఆన్సర్. 47th. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌట్ ఇండియన్ కోస్ట్ లైన్ ఈస్ కరెక్ట్‌లీ స్టేటెడ్? మీరు చూస్తే ఇండియన్ కోస్ట్ లైన్ గురించి కరెక్ట్‌గా చెప్పింది ఏంటి? మొత్తం ఇండియన్ కోస్ట్ లైన్ ఎంతంటండి? 7,516 కిలోమీటర్స్. ఉట్టి మెయిన్‌ల్యాండ్‌ని తీసుకుంటే 5422. మరి గుజరాత్ ఈస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్. గుజరాత్‌లో ఎక్కువ కోస్ట్ లైన్ స్టేట్ ఉంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ. సో, వెస్ట్ కోస్ట్ చూసుకుంటే మోర్ డీప్ అండ్ నేచురల్ హార్బర్స్ కూడా ఎక్కువ ఫార్మ్ అవుతాయి. లైక్ ముంబై, కొచ్చి, మ్యాంగ్లూర్. వేరస్ ఈస్టర్న్ చూసుకుంటే స్ట్రెయిట్‌గా ఉంటాయి. తక్కువ నేచురల్ హార్బర్స్ ఉంటాయి. బికాజ్ చెన్నై కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ హార్బర్‌కి. ఇప్పుడు ఒక స్టేట్‌మెంట్ చూద్దాం. ఇన్ని దీనిలో మనం అడిగిందేంటి కరెక్ట్‌లీ మ్యాచ్డ్. కరెక్ట్‌లీ ఆన్సర్డ్. సో, ఇండియాస్ కోస్ట్ లైన్ ఈస్ అప్రాక్సిమేట్లీ 5,500, 7,500. సో, ఇది రాంగ్ ఆన్సర్. మహారాష్ట్ర హాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ కాదండి. గుజరాత్ హాస్ ది లాంగెస్ట్ కోస్ట్ లైన్. సో, ఇది కూడా రాంగ్. India's total coastline is 7,516 kilometers, including island territories, and Gujarat has the longest remaining coastline. So option C is the right answer. East coast is more intended and provides better natural harbors. కాదండి వెస్ట్ కోస్ట్ more intended, better provides natural harbors. So D is the wrong answer. 48th. The tropical cyclones in India are called. సో ట్రాపికల్ సైక్లోన్స్‌కి డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ చోట్ల ఉన్నాయండి. సో విల్లీస్ అని మన ఆస్ట్రేలియాలో అంటాం. సైక్లోన్స్ అని ఇండియన్ ఓషన్ రీజన్స్‌లో అంటాం. హరికేన్స్ అని మనం యూజువల్లీ హరికేన్స్ అని ఎక్కడ అంటామండి? యూఎస్ఏ రీజన్‌లో పసిఫిక్ ఓషన్‌లో అంటాం. మనం టైఫూన్స్ అని చైనా రీజన్‌లో అంటాం. సో, ట్రాపికల్ సైక్లోన్స్ ఇవి అక్కర్ అవ్వాలంటే గ్రేటర్ థాన్ 26 డిగ్రీస్ ఓషన్ టెంపరేచర్ ఉంటే ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బే ఆఫ్ బెంగాల్‌లో 70% ఆఫ్ ది ట్రాపికల్ సైక్లోన్ ఇండియన్ ఓషన్‌లో వస్తాయి. ఎందుకంటే డ్యూ టు వార్మింగ్ ఆఫ్ షాలో వాటర్స్. పైనుండే వాటర్స్ ఎక్కువ వార్మ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. సో, ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. 49th. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్క్స్ ఈస్ ఇన్‌కరెక్ట్‌లీ మ్యాచ్డ్? ఇన్‌కరెక్ట్‌గా మ్యాచ్ అయిన ఆప్షన్ ఏదో మనం చెప్పాలి. సో, ఫస్ట్ కజీరంగా నేషనల్ పార్క్, అస్సాం పర్ఫెక్ట్‌లీ రైట్. సుందర్బన్ నేషనల్ పార్క్, వెస్ట్ బెంగాల్ అబ్సల్యూట్‌లీ రైట్. నందాబా నేషనల్ పార్క్ మణిపూర్‌లో అన్నారు. నందాబా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. మణిపూర్‌లో కాదు. సో, ఆప్షన్ సి ఈస్ ద రాంగ్ ఆన్సర్. మానస్ అండ్ ఎక్స్ అని మానస్ ఈస్ ఇన్ అస్సాం. ఈ నందాబా నేషనల్ పార్క్ చూస్తే ఇది ఇండియాస్‌లో థర్డ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్. అండ్ దీనిలో బయోడైవర్సిటీ కూడా చాలా
ఎక్కువండి. ఇది వరల్డ్‌లోనే ఓన్లీ పార్క్ విచ్ హాస్ 4 క్యాట్ స్పీసీస్. మరి ఆ 4 క్యాట్స్ ఏంటండి? టైగర్, లెపర్డ్, స్నో లెపర్డ్ అండ్ క్లౌడెడ్ లెపర్డ్. సో, టైగర్, లెపర్డ్, స్నో లెపర్డ్, క్లౌడెడ్ లెపర్డ్ ఇవన్నీ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది నందాప నేషనల్ పార్క్. మణిపూర్‌లో మనకు ఆల్రెడీ తెలుసు. కి మనకు ఆల్రెడీ తెలుసు కిబెల్ లిమ్జావో అనే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కూడా మనకి లోక్తక్ లేక్ పైన మణిపూర్‌లో ఉంది. అది మనం స్టార్టింగ్‌లోనే సో, ఇప్పుడు ఫిఫ్త్ క్వెషన్. ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ బ్రాడ్లీ ఫాలోస్ విచ్ మెరిడియన్ అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ క్రాస్ ఇట్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్? సో, మనకిది మ్యాప్ అనుకుంటే ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటే ఇక్కడ 180 డిగ్రీస్ మెరిడియన్ ఉంటుంది. సో, మనకి ఈస్ట్ అంటాం. ఇది వెస్ట్ అంటాం. సో, 180 డిగ్రీస్ ఏదైనా ఉంటుందో దాన్ని మనం డేట్ లైన్ అంటాం. సో, మనం మనం ఈరోజు ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఈరోజు ట్యూస్‌డే. కానీ ఇదే యూఎస్‌లో ఏంటండి? ఈరోజు మండే అయుంటది. ఎగ్జాంపుల్ నువ్వు ఈరోజు అంటే ఇండియా ఇక్కడెక్కడో ఉంటుంది. ఈస్ట్ సైడ్ ఉంటుంది. వెస్ట్ సైడ్ ఉంటుంది. నువ్వు ఈస్ట్ నుంచి వెస్ట్ గనుకెళ్తుంటే అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్. ఇక్కడ సాటర్‌డే బయలుదేరి నువ్వు అటు సైడ్ ఎళ్తున్నావు. పోనీ ఇక్కడ ఇంతవరకు అనుకోండి. ఇక్కడ సాటర్‌డే. ఇక్కడ ఫ్రైడే. అవునా? ఇక్కడి నుంచి ఇటు సైడ్ నువ్వు డేట్ లైన్ కనుక క్రాస్ చేసి వెళ్తుంటే, ఇక్కడ నీకు ముందు రోజొస్తుంది. అంటే ఈస్ట్ నుంచి నువ్వు వెస్ట్‌కి డేట్ లైన్ క్రాస్ చేస్తుంటే, ఒక డేని గెయిన్ అవుతావు. వెరాస్ నువ్వు వెస్ట్ నుంచి ఈస్ట్‌కెళ్తుంటే, ఒక డేని గెయిన్ అవుతావు. సో, ఈస్ట్ నుంచి వెస్ట్‌కి వెళ్తుంటే ఒక డేని గెయిన్ అవుతావు. వెరాస్ వెస్ట్ నుంచి ఈస్ట్‌కి అవుతుంటే డేట్ లైన్ క్రాస్ చేస్తుంటే ఒక డే లూజ్ అవుతావు. దీన్ని బట్టి ఆన్సర్ ఏంటండి? 180 డిగ్రీస్ మెరీడియన్ యూ గెయిన్ 1 క్యాలెండర్ డే వెన్ అడ్వాన్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంతే కదా! ఇక్కడ మండే వస్తే ఇదివరకు సండే ఉంటది. ఇది క్రాస్ చేయగానే మళ్ళీ మండేనే వస్తుంది. సో, మండేనే మళ్ళీ నువ్వు డబుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నావు. సో, అందుకని ఈస్ట్ నుంచి వెస్ట్‌కెళ్తున్నప్పుడు మనం ఒక డేని గెయిన్ అవుతాం. డేట్ లైన్ క్రాస్ చేస్తున్నప్పుడు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో, మా ఈ క్రాష్ కోర్స్‌లో ఏదైతే జియోగ్రఫీ ఉందో, ఈ పార్ట్ 1ని కంప్లీట్ చేసుకుందాం. ఈ క్వెషన్ మీకు చాలా హెల్ప్ అవుతాయనుకుంటున్నాను. సో, ఈ వీడియోని చూసి నేనిక్కడ యూజ్ చేసిన పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బెటర్‌గా రివైజ్ చేసుకోండి. సో, ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకొని ఈ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇంకా జియోగ్రఫీ మీద ఇంకా 4 వీడియోస్ ఉంటాయి. అవన్నీ కూడా తప్పకుండా వాచ్ చేయండి. Have a nice day. Good night. Bye bye.